హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. లోపలికి వచ్చిన ఆనంద్ అంజలితో ఇప్పుడే వివేక్ వాళ్ళ అమ్మగారు ఇక్కడికి వచ్చి వెళ్ళారు అని చెప్పాడు. అవునా అని ఒక మాట చెప్పి సైలెంట్గా ఉండిపోయింది అంజలి. అక్కడ వివేక్ అంజలి విడిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నందినితో పెళ్లి గురించి కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. కొడుకు బిహేవియర్ ఇలా ఉందేంటి అని చాలా బాధపడుతోంది హారిక. అంజలి కొంచెం కుదుట పడ్డాక నేహ కూడా ముంబై వెళ్ళింది. ఆనంద్ తన ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటూ రోజు అంజలి కలిసి ఆమె మంచి చెడ్డలు చూస్తూ ఉంటున్నాడు. అతనికి అతని మావయ్య కూతురుతో పెళ్లికి ఒప్పించమని ఆనంద్ వాళ్ళ అమ్మగారు అంజలికి చెప్పారు. అంజలికి కూడా ఆలోచన వచ్చి నచ్చి అదే పనిలో ఉంటూ తన ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటుంది. ప్రతి నెల హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటూ తన బిడ్డ ఎదుగుదల గురించి తెలుసుకుంటుంది. అంజలి చెకప్కి వెళ్ళిన ప్రతిసారి హారిక కూడా ఆమెకు తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళి అంజలిని చూసి వస్తుంది. అలా రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. అంజలికి వివేక్కి చట్టబద్ధంగా విడాకులు వచ్చాయి. ఆ పేపర్స్ పట్టుకొని నందినిని కలిశాడు వివేక్. ఆమె కూడా చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే నందినికి వివేక్తో పెళ్ళి అయిపోయినట్టు ఫీల్ అయిపోతుంది. వివేక్ ఇంటిని తన ఇంటిగా భావిస్తూ లక్ష్మి మీద పెత్తనం చేస్తుంది. ఆమె బిహేవియర్ లక్ష్మికి నచ్చడం లేదు. అంజలి లక్ష్మితో ఇలా ఉండేదే కాదు. ఒకరోజు నందిని వివేక్ ఇంటికి వచ్చి రూమ్స్ అన్నీ చూస్తూ అంజలి రూమ్లోకి వచ్చి లక్ష్మితో అంజలికి సంబంధించిన వస్తువులు ఏమీ ఇంట్లో ఉండటానికే వీల్లేదు అని అవుట్ హౌస్లో పడేయమని చెప్పి వెళ్ళింది. సరే అని లక్ష్మి మిగిలిన పని వాళ్ళతో ఆ రూమ్ క్లీన్ చేయించడానికి లోపలికి వెళ్ళి అన్నీ సర్దుతుంది. ఇంతలో వివేక్ ఆఫీస్ నుంచి ఇంటికి ఏవో ఫైల్స్ తీసుకుని నిమిత్తం వచ్చాడు. అక్కడ అంజలి రూమ్లో లక్ష్మి సర్దుతూ ఉండటం గమనించి లోపలికి వచ్చాడు. అక్కడ నేల మీద వరుసగా ఉన్న పెయింటింగ్స్ కనిపించింది. ఇంకా చాలా బుక్స్ కనిపించాయి. ఆ పెయింట్స్ని చూసి ఏమిటిది లక్ష్మి అని అడిగాడు. ఇవి అంజలి గారివండి. ఆమె వస్తువులు ఈ రూమ్లో ఉంచొద్దు అని నందిని మేడం చెప్పారు. అందుకే ఈ అవుట్ హౌస్లో పెట్టేస్తాను అని చెప్పింది. అవేంటో చూడాలి అని ఆ పెయింటింగ్స్ని ఒక్కొక్క దాన్ని తీశాడు. అవి అంజలి వేసుకున్న పెయింటింగ్స్ ఎంత అందంగా ఉన్నాయో చెప్పలేడు. అవన్నీ వివేక్కి సంబంధించిన పెయింటింగ్సే. అందులో ఒక పెయింటింగ్ చూసి ఆగిపోయాడు వివేక్. అది చిన్నప్పుడు వివేక్ ఒక అమ్మాయికి తన మెడలో చైన్ వేస్తున్నట్టుగా ఉన్న పెయింటింగ్. ఆ పెయింటింగ్ కింద థ్యాంక్ యూ వివేక్ ఫర్ యువర్ గిఫ్ట్ అని కూడా రాసి ఉంది. పరీక్షగా చూస్తే ఆ పెయింటింగ్స్ అంతా ఇంగ్లీష్ లెటర్స్లో నిండిపోయింది. ఇంకా క్లియర్గా చూస్తే వివేక్ అనే లెటర్స్తో వేసి ఉంది పెయింటింగ్. బయటకు చూస్తే మామూలుగానే ఉంటుంది. పరీక్షగా చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అలా అన్ని పెయింటింగ్స్ చూడసాగాడు. వివేక్ని అంజలి ఎక్కడ అయితే ఫాలో అయ్యిందో అన్నిటినీ అలా పెయింటింగ్స్ రూపంలో ఒక మెమొరీలాగా ఉంచుకుంది. ఆ పెయింటింగ్స్ మీద ఐ లవ్ యూ ఇలాంటి లెటర్స్తో నిండి ఉన్నాయి. అంజలి నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అప్పటికే కానీ అర్థం కాలేదు తన చిన్నప్పటి నేస్తమే అంజలి అని. అంత చిన్న వయసు నుంచే ఆమెకు వివేక్ అంటే ఇష్టమని, అలా అని కావ్యాన్ని మర్చిపోలేకపోతున్నాడు. సరే అని ఆ పెయింటింగ్స్ అన్నిటికీ ఆ రూమ్లోనే ఒక ర్యాక్లో పెట్టించి అక్కడ అన్న బుక్స్ని తన గదిలో పెట్టించమని లక్ష్మికి చెప్పాడు. ఆ మాటలు విన్న లక్ష్మి ఆశ్చర్యపోయింది. ఆ రాత్రి ఆఫీస్ నుంచి వచ్చాక తన రూమ్లో ఉన్న బుక్స్ను తీసి చదివాడు. అవి బుక్స్ కాదు, అంజలి డైరీలు. అందులో ఉన్నవి ఆమె మనసులో మాటలు, ఆలోచనలు అన్నీ తనే రాసుకుంది. అలాగే కవితలు కూడా రాసింది. ఇవన్నీ వివేక్కి ఎప్పటి వరకు తెలియదు. అంజలి ఒక ఆర్టిస్ట్ అని, కవితలు రాస్తుంది అని అస్సలు అనుకోలేదు. ఆ కవితలు చదివితే మనసు పులకరించిపోయింది. ఆ డైరీలు కూడా చదవడం ప్రారంభించాడు. ఆ డైరీలన్నీ తన చిన్నతనం నుంచి రాసుకున్నవి. అందులో చదివితే వాళ్ళ అమ్మ మీద, నాన్న మీద
కావ్య మీద ఎంత ప్రేమ ఉందో అర్థమయ్యింది. వివేక్ని చిన్నతనం నుంచి ఎంత ఇష్టపడుతుందో కూడా అర్థమయ్యింది. అంజలి ప్రేమను కావ్య తన వైపుకు ఎలా తిప్పుకుందో కూడా తెలిసింది. కావ్యకి అంజలి అంటే ఎంత అసూయో దాని ఫలితమే వివేక్ని అంజలికి దూరం చేసిందని కూడా తెలిసింది. కావ్య చావుకి అంజలి కారణం కాదని కూడా అర్థమయ్యింది. అన్నీ తెలుసుకున్న వివేక్కి అంజలి మీద ఉన్న కోపం, అసహ్యం నెమ్మదిగా తొలగిపోయాయి. కానీ తను తన కాళ్ళతో చూసి ఇష్టపడిన అమ్మాయి మాత్రం కావ్య. కావ్య అంజలి మీద కోపంతో వివేక్ని ప్రేమించిందేమో కానీ వివేక్ మాత్రం కావ్యనే మనసారా ప్రేమించాడు. కానీ ఇప్పుడు ఆ కావ్య లేనే లేదు. తనని చిన్నప్పటి నుంచి ప్రేమించిన అంజలిని తను అసలు ప్రేమించలేదు. కానీ పగతో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పగ లేదు. అంజలి మీద జాలి మాత్రమే ఉంది. తను చెయ్యని తప్పుకి ఆమె జీవితాన్ని పాడు చేశానని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది. అంజలిని కలిసి క్షమించమని అడగాలని ఉంది వివేక్కి. వివేక్లో కొద్దిగా వస్తున్న మార్పుని నందిని పసిగట్టింది. అక్కడ అంజలికి నెలలు నిండుతున్నాయి. అంజలిని ఆనంద్ ఒంటరిగా అస్సలు ఉంచడం లేదు. ఆమెకు ఇష్టమైన పెయింటింగ్స్ హ్యాబీని ఎంకరేజ్ చేయసాగాడు. ఆమెకు ఇంటి దగ్గర ఒక ప్రొఫెషనల్ ట్యూషన్ను పెట్టి ఆ హాబీలో ఇంకా మెలకువలు నేర్పించసాగాడు. అలా అంజలి కూడా తన హాబీని ఇంకా డెవలప్ చేసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపించసాగింది. కాలక్రమాన్ని తన హాబీని ఒక ప్రొఫెషన్గా మార్చుకోవాలని అనుకుంటుంది. నేహ కూడా నెలకి 2 సార్లు వచ్చి చూసి వెళ్తుంది. ఇలా అంజలి జీవితం బాగానే గడుస్తుంది. హారిక మాత్రం అంజలిని ఆమెకు తెలియకుండా చూసుకొని వస్తుంది. డాక్టర్ చెప్పిన సలహాలు వింటూ నేహతో ఆనంద్తో కబుర్లు చెబుతూ తన హాబీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ తన జీవితాన్ని ఒక గాడిలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒంటరిగా ఉన్న సమయంలో తన జీవితాన్ని తలుచుకుంటూ బాధపడుతూనే ఉంది. వివేక్కి అంజలి మీద ఇప్పుడు కేవలం జాలి మాత్రమే ఉంది అని ఫీల్ అవుతున్నాడు. తను ఇప్పుడు చేసుకోబోయే అమ్మాయి నందిని కాబట్టి తన ఆలోచనలు అన్నీ నందిని మీదే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కానీ అలా అనుకున్న ప్రతిసారి అంజలినే గుర్తుకు వస్తుంది. ఈ ఆలోచన నుంచి బయటికి రావాలని తన తల్లిదండ్రులతో నందినితో తన పెళ్లి గురించి మాట్లాడి వెంటనే పెళ్లికి ముహూర్తం పెట్టించమన్నాడు. హారికకి ఇష్టం లేకపోయినా కొడుకు ఇష్టానికి తల వంచింది. అయినా అంజలి గురించి చెప్పి అంజలి ఇంకా బాధ పెట్టడం హారికకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు అంజలి ప్రెగ్నెంట్ అని తెలిస్తే కొడుకు మాడుతాడని ఆశ కూడా లేదు. ఆ ప్రెగ్నెన్సీకి ఆనందే కారణం అని మళ్ళీ రచ్చ చేసి అంజలిని అవమానపరుస్తాడు. అందుకే సైలెంట్గా నందినితో వివేక్ పెళ్లికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. వివేక్ కూడా అంజలి మీద నాకు కోపం, పగ, గిల్టీ ఫీలింగ్ ఉంది, జాలి ఉంది అని వాళ్ళ అమ్మకి చెప్పలేకపోయాడు. అలా చెప్తే తన నిర్ణయాల మీద తనకు నమ్మకం లేనట్టుగా అనుకుంటారని సైలెంట్గా పెళ్ళికి రెడీ అవుతున్నాడు. అంజలికి 9వ నెల వచ్చింది. స్నేహ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ పెట్టుకుని అంజలి కోసం వచ్చింది. ఆనంద్ వాళ్ళ అమ్మగారు కూడా అంజలి బాగోగులు చూస్తున్నారు. వివేక్కి నందినితో పెళ్ళి అన్న విషయం తెలిసిన ఆనంద్ హడావిడిగా అంజలి దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పాడు. అంజలి అస్సలు రియాక్ట్ అవ్వలేదు. తనని అవమానించిన వివేక్ మీద ఏ రకమైన ఫీలింగ్ లేదు ఆమెకు. ఇంకా చెప్పాలి అంటే కోపం ఉండేది. ఇప్పుడు ఆ కోపం కూడా లేదు. తనకు తోడుగా తన బిడ్డ ఉందని సంతోషంగా ఆ కోపాన్ని తగ్గించేసింది. అలా అని వివేక్ మీద అసలు ప్రేమ లేదు. అసలు వివేక్ అన్న వాడి గురించి తెలుసుకోవడమే మానేసింది. అందుకే చూడు ఆనంద్, నేను నా బిడ్డ గురించి ఆలోచిస్తూ చాలా సంతోషంగా ఉన్నాను. అనవసరమైనవి చెప్పి నా మూడు పాడు చేయకు. ఇంకా అతని గురించి వదిలే అని కరాఖండిగా చెప్పింది. ఇప్పుడు చెప్తున్నాను వినండి మీ ఇద్దరు.
నేను సంతోషంగా ఉండాలి అంటే మీ ఇద్దరు మీ లైఫ్లో సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి. అలా అని నన్ను వదిలేస్తే ఊరుకోను. నన్ను కూడా మీ కుటుంబాల్లో ఒక మనిషిగా, ఒక మంచి స్నేహితురాలిగా, ఒక ఆప్తురాలిగా ఉండనిస్తే నాకు అంతకన్నా ఇంకేం కావాలి. అందుకని మీరు మీ పేరెంట్స్ చెప్పిన మాట విని పెళ్లి చూసుకొని సంతోషంగా ఉండండి అని చెప్పింది. మొదట ఆనంద్ వినకపోయినా అంజలి పట్టేసరికి ఒప్పుకున్నాడు. నేహ వాళ్ళ పేరెంట్స్కి కూడా అంజలి ఫోన్ చేసి నేహ వివాహం గురించి ప్రస్తావించింది. ఇలా సంతోషంగా రకరకాల డిస్కషన్స్తో రోజులు గడుస్తున్నాయి. అక్కడ వివేక్, నందినీల పెళ్లి పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అంత హడావిడిలో కూడా వివేక్కి అంజలి ఏదో ఒక సమయంలో గుర్తుకు వస్తూనే ఉంది. ఈ పెళ్లి పనిలో బిజీగా ఉండి హారిక అంజలి చూసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళలేకపోయింది. కానీ మనసులో మాత్రం అదే ఆలోచన. అనుకున్నట్లుగానే వివేక్ నందినితో పెళ్లి రోజు రానే వచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్లి మండపాన్ని అలంకరించారు. చాలామంది పెద్దవాళ్ళు పెళ్లికి వచ్చారు. కళ్యాణ మండపంలో వివేక్, నందినిల జంట చాలా చూడముచ్చటగా ఉంది. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. హారికకి మాత్రం అడుగడుగున అంజలి గుర్తుకు వస్తూనే ఉంది. వీళ్ళు పెళ్లి వీడియో లైవ్ క్లిప్పింగ్స్ మధ్య మధ్యలో టీవీలో స్క్రోల్ అవుతున్నాయి. అక్కడ సావిత్రి, రఘురామ్ కూడా ఆ పెళ్లి క్లిప్పింగ్స్లో టీవీలో చూస్తున్నారు. అప్పుడు రఘురామ్ సావిత్రితో, సావిత్రి, మనకు మాత్రం ఎవరున్నారు? అలాగే అంజలికి కూడా మనం తప్ప ఎవరున్నారు? ఇలాంటి పరిస్థితిలో మనం అంజలిని మనతో ఇక్కడికే తీసుకువచ్చేద్దాం అని అన్నాడు. ఆ మాట విని సావిత్రి మౌనంగా ఉంది. ఆమెకు కూడా అంజలి మీద జాలి ఉంది, పెంచిన ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు బయట పెట్టలేకపోతుంది. ఆ విషయాన్ని గ్రహించిన రఘురామ్ అంజలి ఎక్కడ ఉందో వెతికే ప్రయత్నం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో అక్కడ అంజలి పురిటినొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కొంత సమయం నొప్పులు భరించాక అంజలికి ఒక అందమైన పాప పుట్టింది. పాపని చూడటానికి 2 కళ్ళు చాలవు, అంత అందంగా ఉంది. అంజలికి ఇంకా స్పృహ రాలేదు. పాపని చూసి నేహ, ఆనంద్ చాలా ముద్దు చేస్తూ ఉన్నారు. అంజలిని, పాపని టెస్ట్ చేసి డాక్టర్ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు, ఒక 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పారు. అదే సమయానికి అక్కడ వివేక్, నందినీల వివాహం కూడా జరిగింది. ఆ క్లిప్సింగ్ చూసిన ఆనంద్, నేహ చాలా బాధపడ్డారు. 2 రోజుల తర్వాత అంజలిని, పాపని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. పెళ్లి హడావిడిలో ఉన్న హారిక అంజలి డెలివరీ అయ్యింది, పాప పుట్టింది అన్న విషయం కూడా తెలియదు. పెళ్లి తర్వాత అక్కడ వివేక్, నందిని సంతోషంగా ఉన్నారు. వాళ్ళని ఒక 10 రోజులు తనతో పాటు వాళ్ళ ఇంట్లో ఉంచుకుంది హారిక. 10 రోజులు అయిన తర్వాత వివేక్ ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత కొంత ఖాళీ సమయం దొరికాక హారిక అంజలి ఎలా ఉందో తెలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్లో రిసెప్షన్లో కనుక్కుంటే అంజలికి డెలివరీ అయ్యిందని, పాప పుట్టిందని, వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారని తెలుసుకుంది. పాపని చూడటానికి హారిక ఆనంద్ వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళింది. ఆమె పుట్టిన సమయానికి ఆనంద్ వాళ్ళ అమ్మగారు పాపని, అంజలిని చూడటానికి అక్కడికి వచ్చారు. దాంతో హారికకి పాపని ఎలా చూడాలో అర్థం కాలేదు. ఇంతలో బయటికి వచ్చిన నేహ హారికను చూసింది. ఆంటీ, మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడిగింది. దానికి హారిక, నేను పాపని చూడటానికి వచ్చాను అని చెప్పింది. అంటే మీకు తెలుసా అంజలికి పాప పుట్టింది అన్న విషయం? దానికి హారిక, అంజలి ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి ఎలా ఉంటుందో అన్ని విషయాలు నాకు తెలుసు, చూసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు పాపని చూడటానికే వచ్చాను అని చెప్పింది. దాంతో నేహ హారికని లోపలికి తీసుకువచ్చింది.
హారికని చూసి అంజలి నిర్ఘాతపోయింది. అంజలి, ఒక్కసారి నా మనవరాల్ని చూడొచ్చా అని అడిగింది. అంజలి పాపను తీసుకువచ్చి హారికకి చూపించింది. పాపను చూసేసరికి హారిక కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇంత అందమైన కూతుర్ని చూసుకునే యోగ్యత వాడికి లేకుండా పోయింది అని బాధపడింది. సరే అంజలి, నువ్వు పాప జాగ్రత్త అని చెప్పి కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది హారిక. హారిక వచ్చి వెళ్ళాక అంజలి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఇంకా ఈ సిటీలో ఉండటం కరెక్ట్ కాదు. నేనుండడం వల్ల వివేక్కి జీవితంలో సంతోషం ఉండదు. ఆంటీ కూడా పాపని చూడకుండా ఉండలేరు. తరచూ ఇక్కడికి రావడం వల్ల నాకు పాప పుట్టింది అన్న విషయం వివేక్కి తెలుస్తుంది. కాబట్టి నేను ఈ సిటీలో ఉండకూడదు అని మనసులో అనుకుంది అంజలి. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పటికిప్పుడు ఇక్కడి నుంచి అయితే వెళ్ళలేను. కానీ నా మనసులో ఆలోచన ఆనంద్కి, నేహాకి తప్పకుండా చెప్పి తీరాలి అనుకుంది. ఇంతలో ఆనంద్ వాళ్ళ అమ్మగారు పాపని చూస్తూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పడంతో తన ఆలోచనలన్నీ అక్కడితో ఆపేసింది అంజలి. ఆనంద్ వాళ్ళ అమ్మగారిని కలవడానికి ఆనంద్ వాళ్ళ మావయ్య వాళ్ళ ఊరి నుంచి వచ్చారు. ఆవిడ ఇంట్లో లేరు, గెస్ట్ హౌస్లో ఉన్నారని తెలుసుకొని గెస్ట్ హౌస్కి వచ్చారు వాళ్ళు. గెస్ట్ హౌస్లో ఆనంద్ వాళ్ళ అమ్మగారిని, ఆవిడతో పాటు అంజలి, నేహ, ఆనంద్ని చూసి అందరూ బాగున్నారా అని పలకరించారు. వాళ్ళకి కూడా తెలుసు అంజలి, నేహ ఆనంద్కి స్నేహితురాలు అని. ఆనంద్ వాళ్ళ మావయ్య కూతురు పేరు ఇందు. ఆమెను ఆనంద్కిచ్చి పెళ్లి చేయాలని ఆనంద్ వాళ్ళ మావయ్య గారి కోరిక. కానీ ఇప్పటి వరకు ఆనంద్ ఒప్పుకోలేదు. ఈ విషయం చూడటానికి అంజలికి కూడా తెలిసింది. ఇప్పుడు ఎదురుగా ఇందుని చూసింది. చాలా చక్కగా ఉంది అమ్మాయి. ఏదో రకంగా ఆనందని ఒప్పించి ఇందుతో పెళ్లి జరిగేలా చేయాలని దృఢంగా సంకల్పించుకుంది అంజలి. ఆనంద్ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ మావయ్య ఇందుతో కలిసి ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. అప్పుడు అంజలి, ఇందు, నువ్వు రేపు ఇక్కడికి వస్తావా? పాప పడుకున్నప్పుడు నాకు చాలా బోర్ కొడుతుంది. మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేద్దాము. నేహ, ఆనంద్ ఉన్నారే, చాలా దుర్మార్గులు. నన్ను నా పాటికి వదిలేసి వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటున్నారు అని చెప్పింది. దానికి ఇందు సరేనని చెప్పి వాళ్ళ అత్తయ్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళాక అంజలి ఆనందతో మాట్లాడడానికి ఆనంద్ పక్కకు వచ్చి కూర్చుంది. చూడు ఆనంద్, నువ్వింకా పెళ్ళి ఎందుకు చేసుకోవట్లేదు అన్న విషయం నాకు తెలుసు, ఆంటీకి తెలుసు. కానీ నేను నిన్ను ఎప్పటికీ స్నేహితుడిలాగానే చూడగలను. నువ్వు నన్ను కేవలం స్నేహితురాలిగా భావిస్తే నేను నీతో ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పింది. దానికి ఆనంద్, అంజలి, నువ్వు నాకు ఎప్పటికీ స్నేహితురాలువేరా. స్నేహితురాలుగా మాత్రమే చూడగలుగుతున్నాను. నీ పెళ్ళి వివేక్తో అయ్యింది అని తెలిసిన మరుక్షణం నేను నిన్ను స్నేహితురాలుగా మాత్రమే భావించసాగాను. ఆ భావనే ఉంటుంది నా మనసులో అని చెప్పాడు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడానికి నీకేంటి అభ్యంతరం అని అడిగింది. ఇలాంటి పరిస్థితిలో నిన్ను ఒక్కదాన్నే వదిలేసి నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేను అంజలి అని చెప్పాడు ఆనంద్. దానికి అంజలి, చూడు ఆనంద్, నువ్వు నీ లైఫ్లో సంతోషంగా ఉన్న రోజున నేను ధైర్యంగా నీతో ఉండగలను. కాబట్టి నువ్వు ఇంకేం ఆలోచించకుండా ఇందుని పెళ్లి చేసుకో. ఆంటీ కూడా చాలా సంతోషిస్తారు అని చెప్పింది. దానికి నేహ కూడా అంజలికి వంతపాడింది. నిజమే ఆనంద్, ఇందు అయితే మనకు అందరికీ తెలుసు అంజలిని నేను ఎప్పటికీ స్నేహితురాలుగానే భావిస్తుంది. అలాంటి అమ్మాయి నీ లైఫ్లో ఉంటే అంజలికి కూడా కొంత భరోసాగా ఉంటుంది అని చెప్పింది. వీళ్ళ ఇద్దరి మాటలకి ఆలోచనల్లో పడ్డాడు ఆనంద్. కొంతసేపు ఆలోచించి, సరే, అంజలిని ఇష్టప్రకారంగా నేను ఇందునే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పు అన్నాడు ఆనంద్. సరే, రేపు ఇందుతో కూడా మాట్లాడాక ఆంటీతో చెప్తాను అంటుంది. ఆ రాత్రి అంజలి, నేహ ఆనంద్ పెళ్లి గురించి మాట్లాడుతూ
పాప గురించి కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. ఆ మర్నాడు ఇందు అంజలిని కలవడానికి వచ్చింది. వచ్చి పాపని ముద్దు చేస్తూ అంజలితో మాటలు కలిపింది. అప్పుడు అంజలి, ఇందు, నా గురించి, ఆనంద్ గురించి నీకు పూర్తిగా తెలుసా అని అడిగింది. దానికి ఇందు, అంజలి, నువ్వు ఆనంద్ నేహ ఫ్రెండ్స్ అని తెలుసు. ఆనంద్కి నువ్వంటే చాలా ఇష్టమని తెలుసు. కానీ నువ్వు ఎప్పటికీ ఆనందని ఫ్రెండ్లానే మాత్రమే చూసావని కూడా తెలుసు. ఇప్పుడు నువ్వు నీ భర్త నుంచి విడిపోయినా కూడా నీ మనసులో ఆనంద ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే అని కూడా తెలుసు అని చెప్పింది. అప్పుడు అంజలి, ఇందు, నువ్వు ఆనందని ప్రేమించావా అని అడిగింది. అవునంజలి, నాకు మా బావ అంటే చాలా ఇష్టం. అందుకే ఇంకా నేను బావ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. సరే ఇందు, ఆనంద్ కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటే మాత్రం ఒప్పుకోడు. అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగింది. అంజలి, బావకి నువ్వంటే ఇష్టమే, కానీ ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అతనికి లేదు. నీకు సపోర్ట్గా ఉండాలి అన్న ఆలోచన మాత్రమే ఉంది అని అర్థమవుతుంది. కాబట్టి నువ్వు నాతో ఉన్నా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు. ముఖ్యంగా నువ్వు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీలో మెంబర్ అయిపోయావు అని చెప్తోంది. దానికి అంజలి ఎంతో ఆనందపడి, థ్యాంక్ యూ ఇందు, సిచ్యువేషన్ని ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు, నీలాంటి మంచి అమ్మాయి నాకు ఫ్రెండ్ అయినందుకు అని ఇందుని గట్టిగా హగ్ చేసుకుంది. ముందు విషయం ఆంటీకి చెప్పాలి అని ఫిక్స్ అయ్యింది అంజలి. ఆ మాటలు అన్నీ పక్క రూమ్లో వర్క్ చేసుకుంటున్న ఆనంద్, నేహ కూడా విన్నారు. ఇందు మాటలకు ఆనంద్ చాలా సంతోషపడ్డాడు. ఇందుతో పెళ్ళికి ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయ్యాడు ఆనంద్. అంజలి చెప్పిన మాటలకు ఎంతో పొంగిపోయిన ఆనంద్ వాళ్ళ అమ్మగారు వెంటనే తమ్ముడితో మాట్లాడి పంతులు గారితో చెప్పి ముహూర్తం చూడమంది. పంతులు గారు కూడా 1 నెల రోజుల్లో పెళ్లి ముహూర్తం చూశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అంజలి, నేహ సంతోషానికి అవధులు లేవు. పెళ్లి పనులతో పాపతో బిజీ బిజీగా రోజులు గడిచిపోతున్నాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి చాలా బాగా జరిగింది. అంజలి, నేహ చేసిన సందడి అంతా ఇంత కాదు. పెళ్ళైన వారం రోజుల తర్వాత ఒకరోజు అంజలి ఆనందతో, చూడు ఆనంద్, నేను ఇంకా ఇక్కడ ఉండలేను. వివేక్కి ఏ నిమిషమైనా నా గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి నేను నేహాతో కలిసి ముంబై వెళ్ళిపోతాను అని చెప్పింది. దానికి ఆనంద్, ఇందు, నేహ షాక్ అయ్యారు. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళను అన్నావు కదా అంజలి, మరి ఇదేంటి అని అన్నాడు. దానికి అంజలి, నా కోసం, పాప కోసం వివేక్ వాళ్ళ అమ్మగారు వస్తూ ఉంటారు. నా పాపని వాళ్లకు దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు. నా పాప మనతోనే ఉండాలి, మనతోనే పెరగాలి అని చెప్పింది. దానికి నేహ, ఆనంద్ సరే అని ఒప్పుకున్నారు. అంజలి నేహాతో కలిసి ముంబై వెళ్ళిపోతాను అన్న మాటలు విన్న ఆనంద్, అంజలి, ఇప్పుడు నువ్వు ముంబై వెళ్ళి ఏం చేస్తావు, ఏం చెయ్యగలవు, పాపతో ఒక్కసారి ఆలోచించు అన్నాడు. దానికి అంజలి, ఇప్పుడు అంటే ఈవేళ వెళ్ళిపోతాను అని కాదు. నాకు తగ్గ ఉద్యోగం ముంబైలో వెతుక్కొని పాపని చూసుకోవడానికి ఒక టేక్ కేర్ని పెట్టుకొని నా లైఫ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఆనంద్. నువ్వేమంటావు అంది అంజలి. అంజలి మాటలకు ఆలోచనలో పడ్డాడు ఆనంద్. అప్పుడు ఆనంద్, మీకు ఎవ్వరికీ చెప్పలేదు, కానీ నేను ముంబైలో ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసి నా బిజినెస్ని పెంచుదామనుకుంటున్నాను. ఈ కంపెనీకి యాడ్స్ కోసం ఆర్టిస్టులు కావాలి, ఇంకా మోడల్స్ కావాలి. ఆ మోడల్స్కి డ్రెస్ డిజైనింగ్ కోసం ఫ్యాషన్ డిజైనర్స్ కావాలి. కాబట్టి నువ్వు ఆ జాబ్లో జాయిన్ అవ్వు అంజలి అని అన్నాడు ఆనంద్. ఆనంద్ మాటలకు ఆనందపడింది అంజలి. కానీ ఆనంద్ ఫ్యాషన్ డిజైనింగ్లో నాకు అనుభవం లేదు కదా అని తన డౌట్ని వ్యక్తపరిచింది. దానికి ఆనంద్, అంజలి, నువ్వు ఒక ఆర్టిస్ట్వి, డ్రాయింగ్స్ బాగా వేస్తావు. ఆటోమేటిక్గా నీకు మోడల్స్కి ఎట్లాంటి డ్రెస్సెస్ సూట్ అవుతాయో, ఎలాంటి డ్రెస్సెస్ డిజైన్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. ఇంకా
నేను ముంబైలో కంపెనీని టేక్ ఓవర్ చేయడానికి టైం పడుతుంది, కాబట్టి నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అవ్వు అని అన్నాడు ఆనంద్. ఆనంద్ మాటలకు సరే అని అంది అంజలి. ఆనంద్ అంజలి గురించి, కొత్తగా స్టార్ట్ చేయబోతున్న బిజినెస్ గురించి ఆలోచించసాగాడు. ఇంతలో అతని ఆలోచనలు చెదరగొడుతూ వెనుక నుంచి వచ్చి ఆనందని గట్టిగా హక్ చేసుకుంది ఇందు. ఇందుని దగ్గరికి తీసుకుని ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు. ఏం ఆలోచిస్తున్నావు బావా అని అడిగింది ఇందు. అంజలితో మాటలు, కొత్త బిజినెస్ గురించి అని చెప్పాడు. బావా, అంజలిని నేహాతో ముంబైకి పంపించు. అక్కడ నాకు తెలిసిన ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంది, అందులో తనని ఫ్యాషన్ డిజైనింగ్ కోసం జాయిన్ చేద్దాం. ఆ ఇన్స్టిట్యూషన్స్కి దగ్గరలోనే ఒక హౌస్ రెంట్కి తీసుకుందాం. ఈలోపు నువ్వు నీ బిజినెస్ని ముంబైకి షిఫ్ట్ చేసే పనులు స్టార్ట్ చేయి. కొత్త కంపెనీ పనులు కూడా మొదలు పెడదాం అని చెప్పింది ఇందు. ఇందు మాటలకు చాలా సంతోషించాడు ఆనంద్. నన్ను ఇంతలా అర్థం చేసుకునే అందుకు చాలా థ్యాంక్ యూ ఇందు అని చెప్పి చిన్నగా బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఆనంద్. తన బావ తనని ఇష్టపడడం మొదలుపెట్టినందుకు చాలా ఆనందపడింది ఇందు. నేహాకి కూడా కంపెనీ నుంచి కాల్స్, పేరెంట్స్ నుంచి కాల్స్ స్టార్ట్ అయ్యాయి. అందుకే ఆ తర్వాత వారం రోజులకే అంజలికి, నేహాలకు ముంబై టికెట్స్ బుక్ చేశాడు ఆనంద్. ఈ వారంలో హారిక అంజలిని, పాపని చూడటానికి 2-3 సార్లు వచ్చి వెళ్ళింది. వచ్చిన ప్రతిసారి పాపని, అంజలిని తనతో ఉంచుకోవాలని చాలా ఆరాటపడేది. ఆ ఆరాటం అంజలికి అర్థమయ్యింది. అందుకే తన ముంబై ప్రయాణం గురించి హారికకు అస్సలు తెలియనివ్వకుండా జాగ్రత్త పడింది. పాపని చూడటానికి వచ్చి ఆ ఆనందంలో తన మెడలో ఉన్న గొలుసు తన మనవరాలు మెడలో వేసింది హారిక. అంజలి ఆ గొలుసు తీసుకోకూడదు అని అనుకుంది, కానీ ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకుంది. వివేక్, నందినీలు కూడా చిలక గోరింకల్లా లైఫ్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వివేక్ మనసులో అంజలిని మర్చిపోలేకపోతున్నాడు. ఇప్పుడు అతనికి కావ్య గుర్తుకు రావటం మానేసింది. అంజలిని, ఆమె వేసిన పెయింటింగ్స్ని, ఆమె డైరీలను నందిని చూడకుండా వాటిని భద్రపరుచుకున్నాడు. వాటిని మధ్య మధ్యలో చూసి అంజలి ఏమయ్యిందా అని ఆలోచిస్తూ ఉన్నాడు వివేక్. అక్కడ రఘురామ్ కూడా అంజలి గురించి ఆరా తీస్తూనే ఉన్నాడు. ఆయనకి నేహ, ఆనంద్, అంజలికి ఫ్రెండ్స్ అని తెలుసు, కానీ వాళ్ళు ఎక్కడే అంజలితో ఉన్నారని, ఆమెకు అండగా ఉన్నారు అని అస్సలు గెస్ చేయలేకపోయాడు. అందుకే ఆమె గురించి అనాథ శరణాలయాలు, హాస్టల్లో వెతుకుతూ ఉన్నాడు. మనసులో సావిత్రి కూడా అంజలి ఏమయ్యింది అని ఆలోచిస్తుంది. అంజలి ప్రయాణం రేపు అనగా హారిక అంజలిని చూడటానికి వచ్చింది. అప్పుడు అంజలి హారికతో, అత్తయ్య, పాపకి ఏం పేరు పెడితే బాగుంటుందో చెప్పండి అని అడిగింది. ఇప్పుడెందుకు అంజలి, మంచి రోజు చూసి ఆలోచిద్దాం అని అంది హారిక. అది కాదత్తయ్య, మీరు చెప్పండి అని అంది. దానికి హారిక, పాప కుందనపు బొమ్మల అందంగా ఉంది, కుందన అని పేరు పెడదాం అంజలి అని అంది. సరే అత్తయ్య అని చెప్పి ఆ టాపిక్ అక్కడితో వదిలేసింది అంజలి. కొంచెం సేపు ఉండి హారిక వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు ఉదయం 10 గంటలకు అంజలికి, నేహాకి ట్రైన్ టికెట్స్ ముంబైకి బుక్ అయ్యాయి. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఆనంద్, ఇందు రైల్వే స్టేషన్కి వచ్చారు. వెళ్లే ముందు ఆనంద్ వాళ్ళ అమ్మగారిని కలిసి వెళ్తున్నట్టు చెప్పింది అంజలి. సరే అమ్మా అంజలి, జాగ్రత్త అని చెప్పింది ఆవిడ. ట్రైన్ ముంబైకి చేరుకుంది. ట్రైన్ దిగేటప్పటికే ఎదురుగా ఆనంద్, ఇందు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయి అంజలి, నేహ, ఎలా వచ్చారు మీరు అని అడిగితే, మేమిద్దరం ఫ్లైట్లో వచ్చాం. ఇక్కడ నిన్ను ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయడానికి వచ్చాము. అలాగే నీ ఇన్స్టిట్యూషన్ దగ్గరలో హౌస్ కూడా చూసామని చెప్పింది ఇందు. ఇందు మాటలకు మనసులో ఎంతో ఆనందపడింది అంజలి. అందరూ కలిసి ఆ ఇల్లు చూడటానికి వెళ్ళారు.
అందరికీ ఆ ఇల్లు నచ్చి ఆ ఇల్లు రెంట్కి తీసుకున్నారు. ఆ తర్వాత రోజు ఎందుకు తెలిసిన ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి అంజలిని అక్కడ జాయిన్ చేశారు. ఆ ఇన్స్టిట్యూషన్ అంజలికి కూడా నచ్చింది. కానీ పాపని ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పాపని నేహాకి తెలిసిన బేబీ కేర్ సెంటర్లో జాయిన్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అంజలి మనసు అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ కోర్స్ కంప్లీట్ చేయగలిగితే తన లైఫ్కి కొంచెం సపోర్ట్గా ఉంటుంది అని మనసుని రాయి చేసుకొని ఒప్పుకుంది అంజలి. ఆ రాత్రి అందరూ ఆ రెంట్కి తీసుకున్న ఇంట్లోనే స్టే చేశారు. ఆ తర్వాత రోజు ఉదయం అంజలికి కావాల్సినవన్నీ ఇందు సలహాతో ఆ ఇంట్లో ప్రొవైడ్ చేశాడు ఆనంద్. నేహ కూడా వాళ్ళ పేరెంట్స్తో చెప్పి కొన్ని రోజులు అంజలికి అలవాటు అయ్యే వరకు ఇక్కడే ఉండడానికి పర్మిషన్ తీసుకుంది. ఇంట్లో వీళ్ళకి సహాయం చేయడానికి ఒక పని మనిషిని కూడా అరేంజ్ చేసుకున్నారు. ఆ రోజే వెళ్ళి ఆ ఇన్స్టిట్యూషన్లో అంజలి కోసం కోర్స్కి ఫీజు కట్టేశాడు ఆనంద్. ఆ ఇంటికి సంబంధించిన రెంటు మిగిలినవన్నీ ముందుగానే ఓనర్తో మాట్లాడాడు ఆనంద్. అసలు అంజలి దేనికోసం బాధపడకుండా చూడాలనే అతని కోరిక. ఇందు కూడా అతనికి సపోర్ట్ చేస్తుంది. వీళ్ళ ఇద్దరి ప్రేమకి కళ్ళు చెమరిస్తూ ఉన్నాయి అంజలికి. ఆ తర్వాత రోజు నిద్ర లేవగానే ఆనంద్ ఇందు రెడీ అవ్వు త్వరగా అని అన్నాడు. ఏమైంది బావా, ఎంత హడావిడి అని అడిగింది. ఈరోజు మనం ఎక్కడి నుంచి హనీమూన్కి వెళ్తున్నాం, మాల్దీవ్స్ అని చెప్పాడు. ఆ మాటకి ఇందు ఒక్కసారిగా షాక్ అయి చాలా సంతోషపడింది. ఈ మాటలు విన్న అంజలి, నేహ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆనంద్ ఇందు రెడీ అయి బయలుదేరే ముందు ఇందు వచ్చి అంజలిని గట్టిగా హగ్ చేసుకొని, నీ వల్లే అంజలి, నా బావ నాకు దక్కాడు, నా సంతోషానికి కారణం నువ్వే అని అంది. దానికి అంజలి, ఇందు నువ్వు మంచిదానివి, నీ ప్రేమ స్వచ్ఛమైనది, అది ఆనంద్కి అర్థమయ్యింది అంతే. ఎంత మంచి స్నేహితులు నాకు సపోర్ట్ చేయకపోతే నేను చనిపోయి చాలా రోజులు అయ్యేది. మీ అందరి వల్లే నేను నా పాప ఇలా నిలబడడానికి ట్రై చేస్తున్నామని చెప్పింది. ఆ మాటలు విని ఆనంద్ ఇలానే కబులు చెప్పుకుంటూ పోతే ఫ్లైట్ వెళ్ళిపోతుంది అని చెప్పాడు నవ్వుతూ. అందరికీ నవ్వుతూ బాయ్ చెప్పి ఆనందతో హనీమూన్కి బయలుదేరింది ఇందు. వాళ్ళ జంటను చూసి ముచ్చటగా పడ్డారు అంజలి, నేహ. ఒక వారం రోజుల తర్వాత ఆనంద్ ఇందు మాల్దీవ్ నుంచి వచ్చారు. వాళ్ళని చూసిన అంజలి, నేహ చాలా సంతోషపడ్డారు. ఇందుని చూసి అంజలికి ఇందు చాలా హ్యాపీగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఆనంద్ ఇందుని భార్యగా స్వీకరించాడు అని అర్థమయ్యింది. ఇక్కడ అంజలికి కూడా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి రావడం, పాపని చూసుకోవడంతో సరిపోతుంది. అక్కడ పాపని అంజలిని చూడటానికి హారిక వాళ్ళ ఆనంద్ గెస్ట్ హౌస్కి వెళ్ళింది. అక్కడ వాచ్మెన్ అంజలి లేదు, ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయింది హారిక. అక్కడి నుంచి ఆమె ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆనంద్ వాళ్ళ అమ్మగారిని అంజలి గురించి అడిగింది. అప్పుడు ఆమె హారికకి ఒక లెటర్ ఇచ్చి అంజలి ఇమ్మన్నట్టు చెప్పారు. ఆ లెటర్ ఓపెన్ చేసి చదివితే, అత్తయ్య, మీరు నా గురించి కంగారు పడకండి, ఎంక్వైరీ చెయ్యకండి, ఎక్కడ ఉన్నా నేను బాగానే ఉంటాను, నా పాప కుందనాన్ని బాగా చూసుకుంటాను. నేను ఇక్కడే ఇలా ఉండిపోతే మీకు పాప మీద మమకారం పెరుగుతుంది. ఆ మమకారం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏదో ఒక మాటల సందర్భంలో వివేక్కి పాప విషయం తెలిస్తే ఆ పాప తన పాప అనొచ్చు, లేదా అనకపోవచ్చు. అయినా పాపని తనతో ఉంచడం నాకు ఇష్టం లేదు. నా పాప ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలి, విలువలు తెలియాలి. నా జీవితం ఇలా అయిపోయింది అని నేను కుంగిపోను. నా స్నేహితులు నాకు అండగా ఉంటారు. అయినా ఎప్పుడు నా వల్ల వివేక్, నందిని డిస్టర్బ్ అవ్వకూడదు. ఉంటానత్తయ్య, సెలవు అని రాసింది. ఇంకా చేసేది ఏం లేక హారిక అక్కడి నుంచి బయలుదేరడానికి రెడీ అయ్యింది. అప్పుడు ఆనంద్ వాళ్ళ అమ్మ, చూడండి హారిక గారు,
అంజలి మనసు చాలా మంచిది. మనిషి అంతకన్నా మంచిది. కొన్ని ఇబ్బందులు ఆమె జీవితంలోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడే తన భవిష్యత్తు మీద ఆశలు పెంచుకుంటుంది. ఆమెను డిస్టర్బ్ చేయకండి అని చెప్పింది. ఆ మాటలు విన్న హారిక అక్కడి నుంచి తన ఇంటికి వచ్చేసింది. అక్కడ రఘురామ్ గారు కూడా అంజలి గురించి వెతికిస్తూనే ఉన్నారు. క్రమంగా రోజులు గడుస్తున్నాయి. ఆనంద్ తన వ్యాపారాలు అన్నీ నెమ్మదిగా ముంబైకి షిఫ్ట్ చేస్తున్నాడు. కొత్త కంపెనీని కూడా టేక్ ఓవర్ చేసే పనులు వేగవంతంగా చేస్తూ ఉన్నాడు. అతనికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటుంది ఇందు. ఇప్పుడు ఆనంద్కి ఇందు మీద ఇంకా గౌరవం, ఇష్టం పెరిగిసాగాయి. నేహాకి కూడా వాళ్ళ పేరెంట్స్ సంబంధాలు చూడటంలో మొదలుపెట్టారు. వాళ్ళ రిలేటివ్స్లో ఒక మంచి అబ్బాయి వరుణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని అందరూ నిశ్చయించుకున్నారు. ఈ పెళ్లికి ముందే వరుణ్తో మాట్లాడాలని నిర్ణయించుకుంది నేహా. ఒక కాఫీ షాప్లో వరుణ్ని కలవడానికి వచ్చింది. అప్పుడు వరుణ్ నేహాతో, చెప్పండి నేహా, ఏం చెప్పాలి అనుకుంటున్నారో అని అన్నాడు. దానికి నేహా తన మనసులో మాట చెప్పడానికి తటపటాయించింది. అప్పుడు వరుణ్, నేను చెప్పనా నేహా, మీకు ముంబైని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకు అంటే అంజలికి దూరంగా వెళ్ళడం మీరు తట్టుకోలేరు, ఇదేనా అని అన్నాడు. దానికి నేహా, ఎలా తెలుసుకున్నారు వరుణ్ నా మనసులో మాట అని అడిగింది. చూడండి నేహా, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాక మీ యాక్టివిటీస్, మీ ఇష్టాలు అన్నీ తెలుసుకోవాలి. సో తెలుసుకున్నాను. అవన్నీ నాకు నచ్చాకే నేను ఈ పెళ్ళికి ప్రపోజల్కి ఒప్పుకున్నాను అని అన్నాడు వరుణ్. వరుణ్ మాటలకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తను కూడా సంతోషంగా వరుణ్తో పెళ్ళికి రెడీ అయ్యింది నేహా. పెళ్ళికి సమయం దగ్గర పడుతూ ఉండటం వల్ల ఆనంద్, ఇందు కూడా ముంబైకి వచ్చారు. అందరూ కలిసి షాపింగ్ పార్టీలు కలిసి చేసుకున్నారు. త్వరగానే వరుణ్ కూడా అందరికీ బాగా క్లోజ్ అయిపోయాడు. కొందనాని అందరూ చాలా ముద్దు చేస్తూ ఉన్నారు. అసలు కిందకే దింపడం లేదు. పెళ్లి రోజు రానే వచ్చింది. అంజలి నేహా పెళ్లిలో అన్ని పనుల మీద వాళ్ళ మీద వేసుకొని చాలా సంతోషంగా చేస్తుంది. అన్ని పనులు ఆనంద్, ఇందు, అంజలి పెళ్లి పనులు చేస్తూ నేహా పేరెంట్స్కి చాలా సపోర్ట్గా ఉన్నారు. వీళ్ళ ఇద్దరి స్నేహం చూసి వరుణ్కి చాలా ముచ్చటగా వేసింది. వీళ్ళతో స్నేహం తనకి కూడా దొరికినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అనుకున్నట్లుగానే నేహా పెళ్ళి వరుణ్తో అంగరంగ వైభవంగా జరిగింది. నేహా వరుణ్తో కలిసి అత్తవారి ఇంటికి అడుగుపెట్టింది. పెళ్ళి అయ్యాక 1-2 రోజులు ఆనంద్, ఇందు కూడా వెళ్ళిపోయాడు. అంజలి క్లాసెస్కి అటెండ్ అవుతూ పాపని చూసుకుంటూ చాలా బిజీగా ఉంటుంది. ఆనంద్, నేహా కూడా రెగ్యులర్గా అంజలికి టచ్లోనే ఉంటున్నారు. తన చదువులో తను బిజీగా ఉంటూ ఇంకా తన ఆర్ట్లో మెలకువ నేర్చుకుంటూ ముందుకు సాగుతుంది అంజలి. ఆనంద్ ఫ్యామిలీ అక్కడే ఉండటంతో ఎవరికీ కూడా అంజలి ముంబైలో ఉంది అన్న ఐడియా రాలేదు. రఘురామ్, సావిత్రి కూడా అంజలి చనిపోయే అంత పెరిగేది కాదు, ఎక్కడికో వెళ్ళి సీక్రెట్గా బతుకుతుంది అని అనుకుంటున్నారు. వాళ్ళకి అంజలి ప్రెగ్నెంట్, పాప పుట్టడం అస్సలు తెలియదు. వివేక్కి తనకి నచ్చిన నందినితో పెళ్ళైన అంజలిని మర్చిపోలేకపోతున్నాడు. అంజలి తన మీద చూపించిన ప్రేమ, కేర్, ఆమె చేతి వంట, ఆమె గీసిన డ్రాయింగ్స్, ఆమె డైరీలో అన్నీ గుర్తుకు వస్తూనే ఉన్నాయి. ఒక అమ్మాయి ఇంతలా ప్రేమించగలదా అన్న సందేహం కూడా వస్తుంది. కావ్యాని అంతలా ప్రేమించిన తను కొన్ని సంవత్సరాలకే కావ్యాని మర్చిపోయి నందినితో సుఖంగా ఉంటున్న తనని చూసి తన ప్రేమని తలుచుకొని ఆలోచనల్లో పడ్డాడు. తను అసహ్యించుకున్న, కోపడ్డ, తననే ప్రేమిస్తూ ఉన్న అంజలి మీద జాలి పడసాగాడు. కానీ తన మనసులో భావాలు నందిని నోటీస్ చేయకుండా చూసుకోసాగాడా? అంజలి మొత్తానికి ఫ్యాషన్ డిజైన్లో సర్టిఫికేట్ తీసుకుంది. ట్యూటర్కి కూడా అంజలి పట్టుదల బాగా నచ్చింది.
ఆనంద్ కొత్త కంపెనీని టేక్ ఓవర్ చేసి తన బిజినెస్ను కూడా ముంబైకి షిఫ్ట్ చేశాడు. అంజలిని తన దగ్గర జాబ్లోకి తీసుకున్నాడు. ఇందు కూడా ఆ బిజినెస్ని చూసుకోవడంలో ఆనంద్కి హెల్ప్ చేస్తుంది. నెమ్మదిగా వర్క్ నేర్చుకుంటుంది అంజలి. తనకి డౌట్స్ వస్తే తన ట్యూటర్కి ఫోన్ చేసి క్లియర్ చేసుకుంటూ తన ఎఫిషియన్సీని చూపించుకుంటూ ఆనంద్ కంపెనీలో మంచి పేరు సంపాదించుకుంటుంది. కుందన కూడా ఆటలు పాటలు నేర్చుకుంటూ పెరుగుతుంది. కుందనాని చూడటానికి అందరూ ఆదివారం అంజలి ఇంటికి చేరిపోతున్నారు. ఇందు, నేహ, అంజలి కలిసిమెలిసి వంట చేస్తూ ఆదివారం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రి ఎవరింటికి వాళ్ళు వెళ్తూ మళ్ళీ ఆదివారం కోసం ఎదురు చూడసాగారు. అంజలి ముంబైకి వచ్చి సెటిల్ అయి 5 సంవత్సరాలు అయ్యింది. కుందనానికి 5 సంవత్సరాలు. స్కూల్లో జాయిన్ చేశారు. కుందనాకి కూడా డ్రాయింగ్ అంటే పిచ్చి. చాలా బాగా వేస్తుంది డ్రాయింగ్స్. అంజలి కూడా ఫైనాన్షియల్గా పాపని బాగా చూసుకునేలా సెటిల్ అవుతుంది. ఆనంద్ బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. ముంబైలో మంచి పేరు ఉన్న కంపెనీలో ఆనంద్ కంపెనీ ఒకటి. ఆనంద్కి ఒక బాబు పుట్టాడు. వాడి ఆలన పాలనలో ఎంతో బిజీగా ఉంటుంది. వాడికి 3 సంవత్సరాలు. వాడి పేరు అభి. నేహాకి ట్విన్స్ పుట్టారు. వాళ్ళు రిషి, అమూల్య. వాళ్ళని చూసుకుంటూ జాబ్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు నేహ, వరుణ్. ఎవరు ఎంత బిజీలో ఉన్నా ఆదివారం అందరూ అంజలి ఇంటికి వెళ్ళవలసిందే. ఆ పిల్లలు అందరూ ఎంతో బాగా కలిసిపోయి ఒకటే ఫ్యామిలీగా ఉంటున్నారు. ఈ వారం రోజులు తను వేసిన డ్రాయింగ్స్ అన్నీ అందరికీ చూపిస్తుంది కుందన. ఇంతలో ఆనంద్ వాళ్ళ కంపెనీకి ఒక ఆర్డర్ వచ్చింది. అది ఏమిటి అంటే మిస్ ఇండియా పోటీలకు ఈవెంట్ మేనేజ్ చేయడం. అది ముంబైలో. అది చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్. సో అందరూ చాలా కష్టపడి ఆ పనుల్లో మునిగిపోతున్నారు. ఆ కంపెనీలో మోడల్స్కి డ్రెస్సెస్కి డిజైన్స్ చేస్తూ బిజీగా ఉంది అంజలి. ఆమె చేసిన డిజైనింగ్ చూసి అందరూ చాలా ఇంప్రెస్ అవుతున్నారు. మిస్ ఇండియా పోటీలు డేట్ దగ్గరికి వచ్చింది. మోడల్స్ అందరూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. వేరే స్టేట్స్ నుంచి వచ్చి మోడల్స్కి అకామిడేషన్ కూడా చూపించారు ఆనంద్ వాళ్ళ మేనేజ్మెంట్. అందులో ఢిల్లీ నుంచి వచ్చిన ఈషా అనే మోడల్కి తన డ్రెస్ డిజైనర్ చేసినవి ఏవీ నచ్చడం లేదు. ఏం చెయ్యాలో ఈషా మేనేజర్కి అర్థం అవ్వడం లేదు. చాలా టెన్షన్ పడుతున్నారు. ఇంతలో వీళ్ళ కన్వర్జేషన్ విన్న ఇందు, మిస్ ఈషా, మీకు అభ్యంతరం లేకపోతే మా ఫ్యాషన్ డిజైనర్ని నీకు ఇంట్రడ్యూషన్ చేస్తాను. ఆమె చేసిన డిజైన్స్ మీకు నచ్చుతాయో లేదో చూడండి అంది. దానికి ఈషా, ఓకే షూర్, ప్లీజ్ ఆమె దగ్గరకు నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పింది. ఇందు ఈషాని అంజలి క్యాబిన్కి తీసుకువెళ్ళి పరిచయం చేసి వీరి ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. అంజలి క్యాబిన్లో గోడకు ఉన్న డ్రాయింగ్స్, తన డిజైన్ చేసిన డ్రెస్సింగ్ పిక్చర్స్ అన్నీ అందంగా హ్యాంగ్ చేసి ఉన్నాయి. అవి ఈషాకి చాలా బాగా నచ్చాయి. చూడు అంజలి, నీ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ రోజు నుంచి నా ఈవెంట్ అయ్యేదాకా అన్ని రౌండ్స్కి నువ్వే నాకు డ్రెస్సెస్ డిజైన్ చేయాలి ప్లీజ్. ఇది నా ఆర్డర్ కాదు, రిక్వెస్ట్. ఇంత కష్టపడి ఇంతవరకు వచ్చిన నేను ఓడిపోయి వెనక్కి వెళ్ళడం ఇష్టం లేదు. ఇద్దరం కష్టపడదాం ప్లీజ్ అని అడిగింది. మిస్ ఈషా, మన ప్రయత్నం మనం చేద్దాం, మీరు నర్వస్ అవ్వకండి అని చెప్పింది అంజలి. ఆ క్షణం మొదలుకొని అంజలి తనకు ఉన్న తెలివితేటలు, స్కిల్స్ అన్నీ ఉపయోగిస్తూ ఒక్కొక్క డ్రెస్ డిజైన్ చేయించసాగింది. అన్ని డ్రెస్సులు కూడా చాలా బాగా నచ్చాయి. ఒక్కొక్క రౌండ్ కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది ఈషా. ఆమె అన్ని రౌండ్స్లోని అంజలి డిజైన్ చేసిన డ్రెస్సెసే వేసుకుంటుంది. అవి చాలా అన్ఫిట్గా ఉంటున్నాయి. ఆ డ్రెస్సులు మిగిలిన మోడల్స్కి మాత్రమే కాదు, ఆ జడ్జెస్ని కూడా ఇంప్రెస్ చేస్తున్నాయి. ఆఖరి రౌండ్లో ఈషాకి అంజలి ఒక మంచి పార్టీవేర్ లెహంగా డిజైన్ చేసింది. ఆ డ్రెస్లో ఈషా ఏంజెల్లా ఉంది.
ఆ లాస్ట్ రౌండ్లో ఈషా చెప్పిన మాటలు, ఆమె వినయ విధేయతలు, ధైర్యం, ఆమె డ్రెస్సింగ్ స్టైల్కి మిస్ ఇండియా ట్రోఫీ ఈషాని వరించింది. ఆమె ఆనందానికి పట్ పట్టపగలే పట్టపగ్గాలు లేవు. ఎంతో ఆనందంతో అంజలిని గట్టిగా హగ్ చేసుకొని, థ్యాంక్ యూ అంజలి, నువ్వు లేకపోతే నాకు ఈ ట్రోఫీ వచ్చిందో రాదో అని అంది. దానికి అంజలి, చూడండి ఈషా, మీ ధైర్యం, మీ ఆలోచనలే మీకు ట్రోఫీని తెచ్చిపెట్టాయి అని చెప్పింది. దానికి ఈషా, మీ డిజైనర్ డ్రెస్సెస్కి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు అని చెబుతూ అంజలికి కంగ్రాట్స్ చెబుతుంది. అక్కడి నుంచి అంజలి తన ఆఫీస్కి వచ్చింది. అక్కడ కూడా అందరూ అంజలిని పొగుడుతూనే ఉన్నారు. ఆ పొగడ్తలు పొంగిపోకుండా చిరునవ్వుతో సమాధానమిస్తూ ఇంటికి వెళ్ళింది అంజలి. ఆ తర్వాత 2-3 రోజులకు ఈషాని కంగ్రాచులేషన్ చేస్తూ పెద్ద పార్టీ అరేంజ్ చేశారు ఆమె స్పాన్సర్ చేసిన వాళ్ళు. ఆ పార్టీకి ఈషా, అంజలి ఆమె ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసింది. ఆ పార్టీకి అంజలి ఒక మంచి బ్లూ కలర్ సారీతో సింపుల్గా అందంగా రెడీ అయి కుందనాతో వెళ్ళింది. ఆ పార్టీలో ఆనంద్ ఫ్యామిలీ, నేహా ఫ్యామిలీ కూడా వచ్చారు. ఆ పార్టీలో ఈషాని ఇంటర్వ్యూ చేయడానికి ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు చెబుతూ తనని అంత అందంగా చూపించిన అంజలిని కూడా స్టేజ్ మీదకు పిలిచింది ఈషా. అంజలి అసలు ఈషా తనని స్టేజ్ పైకి పిలుస్తుంది అని అస్సలు అనుకోలేదు. అందులోనూ ఆ ఇంటర్వ్యూ లైవ్లో వస్తుంది. టీవీలో అన్ని ఛానల్స్లోనే వస్తుంది. అదే టైంలో ఇక్కడ వివేక్, నందిని, హారిక, ఇంకా రాజారావు, సావిత్రి కూడా చూస్తున్నారు టీవీలో. ఈషాతో పాటు స్టేజ్ మీద అంజలిని చూసేసరికి ఎవరికి నోట మాట రాలేదు. ఇదేంటి, మనకు తెలిసిన అంజలియేనా అని ఆశ్చర్యపోయారు. అంజలి చాలా నర్వస్గా ఫీల్ అయ్యింది. కానీ తన ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి కొంచెం తేరుకొని స్టేజ్ మీద అందరికీ అభివాదం తెలిపింది. అప్పుడు వాళ్ళు అంజలికి కూడా ఇంటర్వ్యూ చేయసాగారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ధైర్యంగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంది అంజలి. అంజలి గారు, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని అడిగితే దానికి అంజలు నవ్వుతూ, నేను ఒక అనాథని, నాకు అన్నీ నా స్నేహితులే అని చెప్పింది. దానికి, అదేంటండి అంత సింపుల్గా చెప్పారు, కొంచెం క్లియర్గా చెప్పండి అని అడిగితే, నేను పుట్టగానే నా పేరెంట్స్ చనిపోయారు. ఆ తర్వాత నన్ను రాజారావు గారు, సావిత్రి గారు దంపతులు నా చదువు పోషణ బాధ్యత తీసుకున్నారు. ఆ తర్వాత నేను చెప్పాల్సిన వాళ్ళు నా స్నేహితులు ఆనంద్, నేహ వాళ్ళే. లేకపోతే నేను ఏనాడు చనిపోయేదాన్ని. ఆ తర్వాత ఇందు సపోర్ట్ నన్నుగా నిలబడడానికి ఎంతో హెల్ప్గా అయ్యింది అని చెప్పింది. మరి మీకు నా అని చెప్పుకోవడానికి బ్లడ్ రిలేటివ్స్ ఎవరూ లేరా అని అడిగితే, ఎందుకు లేరు, నా పాప పేరు కుందన అని చెప్పి పాపని కూడా స్టేజ్ మీదకి తీసుకువచ్చింది. కుందనాని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అసలు అంజలిని చిన్నమ్మాయిలా, పెళ్ళి కాని అమ్మాయిలా అందంగా ఉంటుంది. ఈమెకు పాప కూడా ఉందా అని అక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ వివేక్, నందినీలు కూడా షాక్ అయ్యారు. అస్సలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు అంజలినే బ్రతికి ఉందని అనుకున్నారు. కానీ పాపతో అంజలిని చూసి అస్సలు తట్టుకోలేకపోయాడు వివేక్. అక్కడ ప్రెస్ వాళ్ళందరూ అంజలిని ఆమె భర్త గురించి అడగగా, గతాన్ని తవ్వుకోవడం అనవసరం, పాపకి నేనున్నాను, నాకు నా పాప ఉంది, అంతకన్నా మమ్మల్ని బాగా చూసుకుని నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలు, మాకు ఎంతో సంతోషంగా ఉన్నాం మేము. గతాన్ని తెలుసుకొని తవ్వి మా ఆనందాన్ని పాడు చేయకండి. నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణమైన నా ఫ్రెండ్స్ ఆనంద్, ఇందు, నేహాలకి, మిస్ ఈషాకి ఎంతో రుణపడి ఉంటాను అని చెప్పి అందరికీ అభివాదం తెలిపి స్టేజ్ మీద నుంచి కిందకు దిగింది అంజలి. స్టేజ్ నుంచి అంజలి కిందకి వచ్చి తన ఫ్రెండ్స్తో పార్టీని ఎంజాయ్ చేసింది. అక్కడ ఈషా ఇంటర్వ్యూ కూడా చాలా బాగా జరిగింది. అంజలికి చాలా మంచి పేరు వచ్చింది. ఆమె టాలెంట్ మీద
చాలామందికి నమ్మకం కూడా వచ్చింది. అక్కడ టీవీలో అంజలిని, ఆమె మాటలు, కొందనాన్ని చూసి పిల్లలు లేని వివేక్కి చాలా చిరాకు వచ్చింది. నందిని కూడా ఫీల్ అయ్యింది. అసలు బ్రతికే ఉండదు అని అనుకున్న అమ్మాయి పోనీ బ్రతికితే ఏదో జీవత్యంలా బ్రతికి ఉంటుంది అని అనుకున్న వాళ్ళు. కానీ ఆమెకు ఇంత పేరు, పాపులారిటీని భరించలేకపోయింది నందిని. టీవీ ఆఫ్ చేసి వివేక్ ఒక అమ్మాయి భర్త నుంచి దూరంగా వెళ్ళి ఇంకొకటితో బిడ్డని కంటుందా? అందుకే నాకు అంజలిని చూస్తే అసహ్యం వేస్తుంది అని అన్నాడు. పక్కనే ఉన్న హారికకి కొడుకు మాటలు ఒళ్ళు మండింది. వెంటనే వివేక్తో, కడుపుతో ఉన్న పెళ్ళాన్ని వదిలి వేరే అమ్మాయితో తిరిగిన నిన్ను చూసే, నిన్ను కన్నందుకు, నీకు మంచి చెడు సరిగ్గా నేర్పలేనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. సాటి ఆడదాని మీద నిందలేస్తున్న నందిని మీద అసహ్యం వేస్తుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న వివేక్, అమ్మ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అన్నాడు. నీకు ఇంకా అర్థం కావడం లేదా? ఆ పాపను చూస్తే అదే అంజలి కూతురు కొందనాన్ని చూస్తే ఆ పాప నీ కూతుర్రా? ఆ పేరు కూడా నేనే పెట్టాను కుందన అని అంది హారిక. ఒక్కసారిగా అందరూ నిర్ఘాంతపోయారు. వివేక్ వెంటనే టీవీ ఆన్ చేశాడు. కానీ ఆ ప్రోగ్రాం అయిపోయింది. వెంటనే హారికతో, అమ్మ నిజం చెప్పు, అసలేం జరిగింది అని అన్నాడు. అప్పుడు హారిక, అంజలిని నువ్వు ఇంట్లో నుంచి గెంటేసే టైంకి ఆమె ప్రెగ్నెంట్. ఆ రోజు డాక్టర్ చెప్పారు కదా, ఈమెకు ప్రెగ్నెన్సీ రావడం ఒక అద్భుతం అని. ఆ అద్భుతమే కుందన. తనకు ప్రెగ్నెన్సీ అన్న విషయం అంజలికి ఇక్కడున్నప్పుడు తెలియదు. హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ అప్పుడే తెలిసింది. ఆ నిమిషం నుంచి ఆనంద్, నేహ అంజలిని కంటికి రెప్పలా చూసుకోసాగారు అని జరిగిన విషయం మొత్తం చెప్పింది. కానీ వివేక్కి అసలు నమ్మబుద్ధి కాలేదు. అసలు విషయం ఏంటో అక్కడికే వెళ్ళి తెలుసుకోవాలి అని అనుకున్నాడు. కావ్య చనిపోయినందుకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం అంజలిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని నానా కష్టాలు పెట్టి ఈ నందినిని పెళ్లి చేసుకోవడం కోసం కావాలే అంజలి క్యారెక్టర్ని రోడ్డు మీద పెట్టి ఇంట్లో నుంచి గెంటేశావు కదా. ఆ అమ్మాయి పడిన కష్టాలు, బాధల వల్లే నీకు ఇప్పటి వరకు పిల్లలు కలగలేదు. నువ్వు పిల్లల కోసం హాస్పిటల్స్, గుళ్ళు గోపురాలు ఎన్నో తిరిగినా ఒక ఆడదాన్ని పెట్టిన బాధ నీకు పిల్లలు కలగకుండా చేసింది అని బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతూ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి, చూడు వివేక్, ఇప్పుడిప్పుడే అంజలి కొంచెం ప్రశాంతంగా ఉంది. ఆమె జీవితంలోకి వెళ్ళకు, ఉన్న సంతోషాన్ని పాడు చెయ్యకు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు వివేక్, ఒకవేళ ఆ పాప నా పాపే అయితే నేనెందుకు వదిలిపెడతాను? నేనే తెచ్చుకోవాలి కదా పాపని అని అన్నాడు. ఆ మాటలకు నందిని, అస్సలు ఒప్పుకోను. అంజలికి పుట్టిన పాపని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకోను. అయినా డైవర్స్ తీసుకున్న తర్వాత నీకు అంజలి గొడవ ఎందుకు అని ఏడుస్తూ ప్రశ్నిస్తుంది నందిని. కూల్గా ఉండు నందిని, అసలు ఆ పాప నా పాప అవునా కాదా తెలియాలి కదా. నాకు నమ్మకం లేదు కదా, ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అని అన్నాడు. చూడు వివేక్, ఆ పాపని ఇంటికి తీసుకువస్తే నేను ప్రాణాలతో ఉండను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నందిని. వివేక్ మాటలు విన్న హారిక, ఇంత కుస్థిత మనస్సు ఉన్న నిన్ను నా కడుపున ఎందుకు పుట్టించాడో దేవుడు అని అనుకొని వెళ్ళిపోయింది. ముంబై వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు వివేక్. అంజలిని బెదిరించి నందిని ఒప్పించి పాపని ఇంటికి తీసుకురావడానికి ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు. టీవీలో అంజలి చెప్పిన మాటలు విన్న సావిత్రి తనను తల్లిగా చెప్పలేదు, కనీసం పిన్నిగా కూడా ఒప్పుకోలేదు. కేవలం తనను పోషించిన దంపతులుగా మాత్రమే తమని తలుచుకుంది అని బాధపడసాగింది. రఘురామ్ మాత్రం అంజలి ఇంత ఎత్తుకు ఎదిగినందుకు, ఎన్ని బాధలు పడినా తమని మర్చిపోనందుకు సంతోషిస్తూ ఉన్నాడు. ఇకపై ఆమె జీవితంలో అస్సలు ఇబ్బందులు రాకూడదు అని ఆ దేవుడిని తలుచుకున్నాడు. అక్కడ ముంబైలో అంజలికి చాలా కంపెనీస్ నుంచి మంచి ఆఫర్స్ వచ్చాయి.
ఆమెను తన కంపెనీలో జాయిన్ అవ్వమని, మంచి శాలరీ కూడా వస్తుంది అని ఆఫర్ చేశాయి. కానీ అంజలి నవ్వుతూ ఆ అవకాశాలు వద్దని చెప్పింది. నన్ను తమ సొంత మనిషిలా చూసి ఆనంద్ ఇందులతోనే ఉంటానని చెప్పింది. ఆమె మాటలకు ఆనంద్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా 15 రోజులు గడిచాయి. అక్కడ వివేక్ అంజలిని పాపని చూడటానికి ముంబైకి బయలుదేరాడు కారులో. నందిని వద్దని చెప్తున్నా వినకుండా కారులోనే బయలుదేరాడు. ఒక్కడే అంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అందులోనూ మనుషులు రకరకాల ఆలోచనలు. ఆ ఆలోచన నుంచి బయటపడడానికి కొంచెం డ్రింక్ చేశాడు. డ్రింక్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. అంజలితో పరిచయం, పెళ్ళి, విడాకులు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. అసలు ఏ తప్పు చెయ్యని అంజలికి ఎంత టార్చర్ పెట్టాడో తలుచుకొని చాలా బాధపడుతున్నాడు. పాపతో పాటు అంజలిని కూడా ఒప్పించి తనతో ఇంటికి తీసుకురావాలని అనుకున్నాడు. ఎన్ని ఆలోచనలతో డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు వివేక్. ఆ ఆలోచనలతోనే ముంబై ఎంట్రన్స్లోకి వచ్చాడు. కారుతో ఒక చెట్టును గుద్దుకున్నాడు. కారు చాలా డ్యామేజ్ అయ్యింది. వివేక్ కూడా చాలా దెబ్బలు తగిలాయి. స్పృహ లేదు. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు పట్టించుకోవడం లేదు. ఎట్టకేలకు ఎవరో ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. వాళ్ళే అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. వివేక్కి చాలా బ్లడ్ పోయింది. తలకి దెబ్బ తగిలింది. బాడీలో కూడా చాలా ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించి సర్జరీ చేయాలి. వివేక్ డీటెయిల్స్ అన్నీ అతని కారులో ఉండటం వల్ల అతని ఫ్యామిలీకి సమాచారం అందజేశారు. నందిని, హారిక దంపతులు వెంటనే ముంబైకి వచ్చారు. ఈలోపు హాస్పిటల్ వాళ్ళు బ్లడ్ కోసం చాలా ట్రై చేశారు. కానీ అతని గ్రూప్ బ్లడ్ దొరకలేదు. ఎందుకంటే అది ఓ నెగిటివ్. అది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. వెంటనే పేరెంట్స్ బ్లడ్ కూడా టెస్ట్ చేశారు. అది కూడా మ్యాచ్ అవ్వలేదు. టీవీలో, సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ఆ హాస్పిటల్లోనే ఏదో పని మీద వచ్చిన ఆనంద్కి అక్కడ డాక్టర్స్తో మాట్లాడుకుంటున్న మాటలు విని ఎవరికో పాపం చాలా అవసరం అని అనుకుంటూ నర్స్ని అడిగాడు. నర్స్ అక్కడ ఉన్న హారికని చూపించి వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది. అతనిది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. అది దొరకడం లేదు. అందుకే బాధపడుతున్నారు అని, అతని లైఫ్కి రిస్క్ అని కూడా చెప్పింది. అప్పుడు వెంటనే ఆనంద్ నాది కూడా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని చెప్పాడు. వెంటనే నర్స్ సంతోషంతో డాక్టర్కి, హారిక వాళ్ళకి ఇన్ఫామ్ చేసింది. ఆనందని చూసి గుర్తుపట్టింది హారిక. ఆనంద్ కూడా అంజలికి కాల్ చేసి ఇన్ఫామ్ చేశాడు. అక్కడికి వచ్చి సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక అంజలి వెంటనే వెళ్ళలేదు. ఆనంద్ డొనేట్ చేసిన బ్లడ్తో వివేక్కి సర్జరీ స్టార్ట్ చేశారు. 48 అవర్స్ గడవాలని చెప్పారు డాక్టర్స్. అంజలి వస్తుందేమో అని ఎదురు చూడసాగింది హారిక. ఆనంద్ బ్లడ్ డొనేట్ చేసి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ అంజలి ఇందుతో మాట్లాడుతుంది. వెంటనే ఆనందతో ఏమైంది ఆనంద్, విషయం చెప్పు అని అడిగింది. మొత్తం విషయం చెప్పాడు. పోనీలే, భగవంతుడి దయ వల్ల కండిషన్ కొంచెం నార్మల్ అయ్యింది కదా అని అడిగింది. పర్వాలేదు అని చెప్పాడు ఆనంద్. సరే అని ఇంటికి వెళ్ళిపోయింది అంజలి. అంజలి అంత మౌనంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు ఆనంద్. ఒక 2 డేస్ తర్వాత వివేక్కి స్పృహ వచ్చిందని తెలిసి హాస్పిటల్కి వెళ్ళింది అంజలి. అప్పుడే వివేక్ని రూమ్లోకి షిఫ్ట్ చేశారు. డాక్టర్స్ని కలిసి వస్తానని నందిని డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. రూమ్లో హారిక, రాజారావు మాత్రమే ఉన్నారు. వివేక్ పడుకొని ఉన్నాడు. అంజలి తనతో పాటు కుందనాన్ని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. నందిని లేని టైం చూసి రూమ్లోకి వెళ్ళింది అంజలి. అంజలిని చూసి చాలా సంతోషపడింది హారిక. అంజలి రాజారావుకు సైలెంట్గా నమస్కరించి, హారిక ఎలా ఉన్నావు అంజలి అని పలకరించింది. బాగున్నాను అత్తయ్య, మీరందరూ ఎలా ఉన్నారు అని అడిగింది అంజలి. నువ్వు మొన్ననే వస్తావని ఎదురు చూశాను. నీకు విషయం తెలిసే ఉంటుంది కదా, నీ ఫ్రెండ్
ఆనందే కదా బ్లడ్ డొనేట్ చేసింది, కాబట్టి నువ్వు వస్తావు అని అనుకున్నాను, కానీ నువ్వు రాలేదు అని అంది. అంజలి పేరు విని కళ్ళు తెరిచాడు వివేక్. వాళ్ళ వెనక్కి తిరిగి మాట్లాడుకుంటున్నారు. కానీ పాప మాత్రం వివేక్ వైపు తిరిగి ఆశ్చర్యంగా పెద్ద పెద్ద కళ్ళతో చూస్తుంది. ఆ పాప కొట్టొచ్చినట్టు తన పోలికలే కనపడుతున్నాయి. తనకున్నట్లే నుదుటి మీద పుట్టుమచ్చ, అచ్చం తన చిన్నప్పటి ఫోటో చూసినట్లు ఉంది. అంతలో రూమ్లోకి రాబోయే నందినిని వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని రూమ్ బయటే ఆగిపోయింది. అంజలి హారికతో, అత్తయ్య, వివేక్ ఇంత సడన్గా ముంబై ఎందుకు వచ్చాడో నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు గుర్తులేని నేను ఇప్పుడు పాపతో సహా కనపడేసరికి పాప కోసం వచ్చి ఉంటాడని అర్థమయ్యింది. ఇన్ని సంవత్సరాలు నా గురించి, పాప గురించి మీరు ఎవ్వరికీ చెప్పలేనందుకు థ్యాంక్స్. ఇంకా ఈ విషయాలు దాచడం అనవసరమని నా అంతటా నేనే మొన్న ఇంటర్వ్యూలో పాపని చూపించాను అందరికీ. పాపకి కూడా తెలియాలి కదా అమ్మ గురించి అని అంది. ఎప్పటి వరకు నా మనవరాల్ని నాకు చూపించాలని నీకు అనిపించలేదా అంజలి అని అడిగింది. అందుకే కదా అత్తయ్య ఇప్పుడు ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పింది అంజలి. మొన్ననే వద్దామనుకున్నాను, కానీ నందినికి ఎదురుపడటం నాకు ఇష్టం లేదు. వివేక్, నందినిల మధ్య నా వల్ల గొడవ రాకూడదు, అందుకే రాలేదు. ఇప్పుడైనా ఎందుకు వచ్చాను అంటే, చూడండి అత్తయ్య, ఇప్పుడు నాకు వివేక్ మీద ఎటువంటి ప్రేమ లేదు. నన్ను, నా ప్రేమని అవమానించిన అతను నా లైఫ్లో నుంచి, నా మనసులో నుంచి, నా ఆలోచనల నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. కుందన గురించి అంటారా, అది నా పాప, నాకు మాత్రమే పాప. తండ్రి అవసరం లేదు. తండ్రి అవసరం రాకుండా పెంచుతాను. అలా అన్నీ నిజాన్ని ఏమాత్రం దాచను. కొంత వయసు వచ్చాక అన్నీ చెప్తాను. కాబట్టి మీకు ఏమాత్రం నా మీద అభిమానం ఉన్నా వివేకే నయమయ్యాక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నన్ను మళ్ళీ కలవకండి అని చెప్పి పాపని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజలి. అంజలి మాట విన్న హారిక అంజలి మనసును అర్థం చేసుకుంది. రూమ్ బయట నిలబడి వీళ్ళ మాటలు విన్న అంజలి అంజలిని అపార్థం చేసుకున్నందుకు చాలా ఫీల్ అయ్యింది. ఇక అంజలి తన లైఫ్లోకి రాదని పూర్తిగా అర్థమయ్యింది. పాపని చూసి అచ్చం వివేక్లా ఉంది అని అనుకుంది. పాపని తనతో తీసుకువెళ్ళాలని వివేక్ ఆలోచన మాత్రం అస్సలు నచ్చలేదు నందినికి. అంజలి మాటలు మౌనంగా విన్న వివేక్ మనసులో పశ్చాత్తాపంతో చాలా బాధపడుతున్నాడు. ఇంత ప్రేమించిన అమ్మాయిని ఎంతగా బాధ పెట్టాడో, ఎలాంటి నిందలు వేశాడో తలుచుకొని బాధపడసాగాడు వివేక్. కానీ అంజలికి మాత్రం ఆపే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆమె ఎదుటిపడి మాట్లాడే ధైర్యం అతనికి లేదు. అందుకే సైలెంట్గా ఉండిపోయింది. ఒక 10 రోజుల తర్వాత వివేక్కి కొంచెం నయమయ్యాక హారిక దంపతులు నందిని కలిసి వివేక్ని తీసుకొని ముంబై నుంచి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాడన్న మాటే, కానీ వివేక్ మనసు పాప చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడు అంజలిని వివేక్ ప్రేమించసాగాడు. కానీ ఆ విషయం బయటపెట్టే ధైర్యం చెయ్యలేదు. అక్కడ అంజలి జీవితం సాఫీగా గడిచిపోతుంది. కుందన పేరుకు తగ్గట్టుగా కుందనపు బొమ్మల ఉంది. అమ్మల మంచి మనసు, ఆర్ట్స్ వచ్చాయి. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నట్లే అంజలి ఇంట్లో ప్రతి ఆదివారం ఆనంద్, ఇందు, అభి, నేహా, వరుణ్, రిషి, అమూల్య వస్తూనే ఉన్నారు. ప్రతి ఆదివారం పండుగ వాతావరణం ఉంటుంది ఆ ఇంట్లో. వాళ్ళ వారం రోజులు పడ్డ కష్టం ఒక్క రోజుతో మర్చిపోతున్నారు అందరూ. పిల్లలు నెమ్మదిగా పెద్దవాళ్ళు అవుతున్నారు. పిల్లలందరూ ఒకటే స్కూల్లో చదువుతూ ఉన్నారు. అందరిలోకి కుందన పెద్దది. సో మిగిలిన పిల్లల ముగ్గురిని ఒక కంట కనిపెడుతూ జాగ్రత్తలు చూసుకుంటుంది. ఆనంద్, నేహ కుందనాన్ని ఎంతో గారాబంగా బాగా చూసుకుంటున్నారు. అసలు తండ్రి లేని లోటు లేకుండా చూసుకోసాగారు. అక్కడ వివేక్కి మాత్రం పిల్లలు పుట్టలేదు. ఆ బెంగతో
నందిని చాలా డల్గా తయారయ్యింది. ఒక్కొక్కసారి కొందనాన్ని తె తెచ్చి పెంచుకుంటే బాగుండేదేమో అనిపించసాగింది. వివేక్ కూడా చాలా మూడీగా ఉంటున్నాడు. ఆఫీస్లో వర్క్ లేదా ఇంట్లో ఉంటే ఏదో ఆలోచనలు తప్ప ఇదివరకిలా చలాకీగా ఉండలేకపోతున్నాడు. మొత్తం బిజినెస్ అంతా రాజారావు వివేక్కి అప్పచెప్పి రిటైర్మెంట్స్ తీసుకున్నారు. ఇప్పుడు అందరూ కలిసి ఒకే ఇంట్లోనే ఉండసాగారు. సావిత్రి, రఘురాం కూడా చనిపోయిన కావ్యాన్ని తలుచుకుంటూ బ్రతుకున్న అంజలిని ఒక్కసారి అయినా కలిసి మాట్లాడాలని ఎంతో దనిగా ఎదురు చూడసాగారు. ఇప్పుడు కొందనాకి 15 సంవత్సరాలు. మంచి చెడు కొంచెం ఆలోచించే వయసు వచ్చింది. పైకి మాత్రం తండ్రి గురించి ఆలోచన లేనట్టే ఉంటుంది. కానీ మనసులో ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే బాగుండు అని ఆశపడుతుంది. ఈ విషయం గ్రహించిన అంజలి ఒక ఆదివారం అందరూ కూర్చొని ఉండగా తన గతమంతా కుందనాకి చెప్పింది. అంతా విన్న కుందన ఆవేశపడలేదు. ఆలోచనతో మౌనంగా ఉండిపోయింది. ఇంకా ఎప్పుడు ఆ విషయం మాట్లాడాలి అని కూడా అనుకోలేదు. కానీ తన తండ్రిని ఒక్కసారైనా చూడాలని మాత్రం అనుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ముంబైలో ఆర్ట్ గ్యాలరీని ఎగ్జిబిషన్గా ఏర్పాటు చేశారు లయన్స్ క్లబ్ వాళ్ళు. ఆ గ్యాలరీని ఎగ్జిబిషన్స్ని చూడటానికి కొంతమంది ప్రముఖులను ఆహ్వానించారు. వాళ్ళలో వివేక్ ఒకడు. వివేక్ నార్మల్గానే ముంబైకి వచ్చాడు. మనసులో అంజలి, కుందన గురించి ఆలోచన ఉన్నా కేవలం ఆర్ట్స్ గ్యాలరీ చూడటానికి మాత్రమే వచ్చాడు. అతని హోటల్ తాజ్లో అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన టైంకి ఆ లయన్స్ క్లబ్కి వెళ్ళాడు. వివేక్ మిగిలిన వాళ్ళతో కలిసి అక్కడ రకరకాల పెయింటింగ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కానీ అందులో కొన్ని పెయింటింగ్స్ చాలా స్పెషల్గా ఉన్నాయి. వాటిని పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఆ పెయింటింగ్లో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ని పెయింటింగ్స్లో రాయడం చాలా అద్భుతంగా ఉంది. వివేక్కి ఒక్కసారిగా అంజలి గుర్తుకు వచ్చింది. ఆమె వేసిన పెయింటింగ్స్ గుర్తుకు వచ్చాయి. అదే రకమైన పెయింటింగ్స్ ఇక్కడ. ఆ పెయింటింగ్స్ని అందరూ చాలా ప్రశంసించారు. చెప్పాలి అంటే ఆ పెయింటింగ్స్ వేసిన పర్సన్కి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని, తను కంపెనీలోకి తీసుకోవాలని అనుకున్నారు. అందరూ కలిసి ఆ క్లబ్ వాళ్ళతో ఆ పెయింటింగ్ వేసిన పర్సన్ని కలవమని మంచి ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి ఆ పర్సన్ చేసిన కృషి, నేర్పు అందరికీ తెలియచెప్పాలని, ఆ పర్సన్కి మంచి జాబ్ ఆఫర్ చేయాలని అనుకున్నట్లు చెప్పారు. అప్పుడు ఆ క్లబ్ మెంబర్స్ ఆ పెయింటింగ్ వేసిన ఆర్టిస్ట్ ఒక 15 సంవత్సరాల అమ్మాయి, చదువుకుంటుంది అని చెప్పారు. ఆ అమ్మాయిని ఇన్వైట్ చేయమని కోరగా ఒక 1 అవర్ తర్వాత అక్కడికి అమ్మాయి వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ చిన్నమ్మాయిని చూసి ఆశ్చర్యపోయారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులకి ఉండాల్సిన టాలెంట్ ఉంది ఈమెలో అని అనుకొని ప్రెస్ వాళ్ళతో ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. ఆ అమ్మాయిని చూసిన వివేక్ ఆశ్చర్యపోయాడు. చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా అనిపించింది. ఆ టైంలో ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చాలా పద్ధతిగా, పొలైట్గా సమాధానాలు చెప్తుంది. తన పేరు కుందన అని, తన తల్లి అంజలి అని, తన స్టడీస్, తన హాబీస్, తన గోల్స్ అన్నీ చెప్తుంది. వివేక్ మాత్రం కుందనను చూసి అసలు మనసు ఆగడం లేదు. దగ్గరికి తీసుకోవాలని ఉంది, కానీ మొహమాటం అడ్డు వస్తుంది. అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఆమె తండ్రి గురించి ప్రస్తావించగా, నేను సింగిల్ పేరెంట్ అమ్మాయిని, మా అమ్మతోనే ఉంటున్నాను. మా నాన్న ఎవరో, ఎక్కడ ఉంటారో తెలుసు, కానీ ఎప్పుడు కలవలేదు, కలవాలని కూడా అనుకోవడం లేదు. నన్ను, మా అమ్మని బాగా చూసుకోవడానికి మాకు ఒక అందమైన ఫ్యామిలీ ఉంది. అందులో అందరూ మా అమ్మ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కాబట్టి ఫాదర్ అవసరం లేదు. నాకు పెయింటింగ్స్ అంటారా, ఇది మా అమ్మ నేర్పిన కళ. ఆమె ఒక మంచి ఆర్టిస్ట్. తన నుంచే నాకు ఈ ఆర్ట్ వచ్చింది. సో ఈ క్రెడిట్ అంతా మా అమ్మదే. అలాంటి అమ్మకు నేను పుట్టినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి తన ఇంటర్వ్యూను ముగించేసింది కుందన.
ఆ మాటలు విన్న అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. ఆ మీటింగ్ వెళ్ళే ముందు వివేక్ ఒక లెటర్ కుందనకి పంపించాడు. ఆ లెటర్ చదివి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుందన. ఇంటికి వెళ్ళి జరిగిన విషయం అంతా అంజలికి చెప్పింది. ఆ లెటర్ చూపించింది. ఆ లెటర్లో వివేక్, కుందన, నేను నీ తండ్రిని, నేను నాతో పాటు నా దగ్గర ఉంచుకోవాలని, ప్రేమగా చూసుకోవాలని ఆశగా ఉంది అని కుందనాని తన ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేశాడు. దానికి అంజలి, చూడు కుందన, ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవి కాదు, మంచి చెడు తెలుసు, నీకు ఇష్టం నీ ఇష్టం, నీకు వెళ్ళాలి అంటే మీ నాన్న దగ్గరకు నువ్వు వెళ్ళొచ్చు, నేను ఏమీ అడ్డుపడను అని చెప్పింది. సరే అమ్మ, నేనేమి అక్కడికి వెళ్ళాలని ఆశపడటం లేదు, ఆయన ఇచ్చిన లెటర్ నీకు చూపించాను అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. వివేక్ తన బిజినెస్ని పెంచుకుంటూ పోతున్నాడు. వారికి పిల్లలు మాత్రం కలగలేదు. కుందన కూడా సీఏ చదువుతుంది. కుందనకి ఆనంద్, నేహ వాళ్ళతో పిల్లలు ఉన్న బాండింగ్ ఏమాత్రం చెక్క చెదరలేదు. ఆ పిల్లలు కూడా ఒకటే ఫ్యామిలీగా కలిసిమెలిసి ఉంటున్నారు. వివేక్, నందిని కలిసి హారిక, రాజారావు దంపతులు షష్ఠి పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ వీడియోకి ఏం చేయాలో, ఎలా చేయాలో పంతులు గారిని సంప్రదించారు. దానికి పంతులు గారు అన్నీ చెబుతూ ఈ వేడుకలో ఇంటి మనమరాలు మనవరాళ్ళు పాల్గొంటే, వీళ్ళ ఆశీర్వాదం వాళ్ళు తీసుకుంటే అది ఎంతో మంచిది అని చెప్పారు. వివేక్ మనసులో మాత్రం కొందన ఈ వేడుకలలో పాల్గొంటే బాగుంటుందని ఉంది. కానీ నందిని ఏమంటుందో, అంజలి అసలు వస్తుందో రాదు, ఇలా ఏమీ ఆలోచించలేకపోతున్నాడు. హారికకి మాత్రం తన మనవరాలు చేతనే ఈ కార్యక్రమం జరిపించుకోవాలని ఉంది. ఏదైతే అయ్యింది అని అంజలికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అంజలి అస్సలు ఒప్పుకోలేదు. కొందనాని పంపమని కరాఖండిగా చెప్పేసింది. ఈ వయసులోనే ఈ కార్యక్రమం కొందన చేతుల మీదుగా జరిగితే మాకు మనశ్శాంతిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆలోచించు అంజలి అని చెప్పింది హారిక. పక్కనే ఉన్న కుందన ఫోన్ తీసుకొని, చూడండి, మా అమ్మని ఒప్పించి నేను తీసుకొని వస్తాను, మీరు ఆ కార్యక్రమం ఎప్పుడు ఎక్కడో చెప్పండి అని చెప్పింది. కొందన మాటలకు ఆశ్చర్యపోయింది అంజలి. చాలా టెన్షన్ పడింది. తన కూతురు తనకి దూరం అయిపోతుందో ఏమో అని బెంగపడుతుంది. ఇదే విషయం కొందనాకి చెప్తే, అమ్మ, ఎందుకలా ఆలోచిస్తావు, నేను ఆ పెద్దవాళ్ళని సంతోషపెట్టడానికి మాత్రమే వస్తానని ఒప్పుకున్నాను, ఇంకేం ఆలోచించకు అని చెప్పి వెళ్ళిపోయింది. హారిక ఫోన్ చేసిన విషయం, దానికి కొందన చెప్పిన సమాధానం కూడా అంజలి, ఆనంద్, నేహాలకు చెప్పింది. వాళ్ళు కూడా కొంచెం కలవరపడ్డారు. సరే అంజలి, కొందన వాళ్ళతో వస్తానని చెప్పింది కదా, ఆమెతో పాటు మనం కూడా వెళ్దాం, మనం కూడా మన ఊరు చూసి చాలా సంవత్సరాలు అయ్యింది కదా, దగ్గర ఉండి ఆ కార్యక్రమం చేయించి మన కుందనాన్ని మనం తీసుకువచ్చేద్దాం, టెన్షన్ పడకు అని ధైర్యం చెప్పారు. కుందన వస్తున్న విషయం హారిక, వివేక్, నందినీలకు చెప్పింది. వివేక్ చాలా ఆనందపడుతున్నాడు. ఎలాగో వస్తుంది కదా, తనని ఏదో ఒక రకంగా ఇక్కడే ఉంచుకోవాలని ఆలోచిస్తున్నాడు. నందినికి మాత్రం కుందనతో పాటు అంజలి అక్కడ వచ్చి స్థిరపడిపోతుందేమో అని భయం. కుందనాన్ని యాక్సెప్ట్ చేయగలదు, కానీ అంజలి మాత్రం యాక్సెప్ట్ చెయ్యదు నందిని. వెంటనే వివేక్ పంతులు గారిని అడిగి ఏ రోజైతే బాగుంటుంది ముహూర్తం పెట్టించింది కుందనకి మెసేజ్ చేశాడు. వాళ్ళు ఏ రోజు వస్తారో చెప్పమన్నాడు. చెప్తే వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేస్తానని చెప్పాడు. దానికి కుందన, అవసరం లేదండి, ఈ విషయం ఆనంద్ అంకుల్ చూసుకుంటారు, మీరు డేట్ టైం చెప్పండి, మేం వస్తాం అని చెప్పి అది కనుక్కొని ఫోన్ పెట్టేసింది. వివేక్ ఫోన్ చేసి మాట్లాడిన విషయం కుందన అంజలికి మిగిలిన వాళ్లకు చెప్పింది. సో అందరూ ఒక వారం రోజులు అక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.
ఆనంద్కి వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంది కదా, అందరికీ అక్కడే ఏర్పాటు చేయాలని, దానిని క్లెయిమ్ చేయించమని వాచ్మ్యాన్తో చెప్పాడు ఆనంద్. అందరికీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత తమ సొంత ఊరు వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు బయలుదేరాలి అనుకున్న రోజు రానే వచ్చింది. అందరూ వాళ్ళ ఇళ్ళ నుంచి ఫ్లైట్ టైంకి కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. పెద్దవాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకుంటుంటే పిల్లలతో కబుర్లు చెబుతూ కొందన వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోసాగింది. అందరూ ఫ్లైట్ ఎక్కి అనుకున్న టైం రీచ్ అయ్యారు. క్యాబ్ మాట్లాడుకుని అందరూ ఆనంద్ వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళారు. అందరూ ఫ్రెష్ అయ్యేసరికి వాచ్మ్యాన్ ఏర్పాటు చేసిన వంట ఆవిడ కాఫీ ప్రిపేర్ చేసి తీసుకువచ్చింది. ఆ వంట ఆవిడకి వారం రోజులు ఆ ఇంట్లోనే ఉంటుంది. కొంచెం సేపు కబుర్లు చెప్పుకున్నాక లంచ్ చేసి ఆ ఊరు పిల్లలకి చూపించడానికి రెడీ అయ్యారు. క్యాబ్ మాట్లాడుకొని బయటకు వెళ్తుంటే అంజలి వాళ్ళకి వాళ్ళ ఊరు కొత్తగా అనిపించింది. చాలా డెవలప్ అయ్యింది. అసలు గుర్తుపట్టలేనట్టుగా ఉంది. పిల్లలందరినీ వాళ్ళు చదువుకున్న స్కూళ్ళు, కాలేజ్కి తీసుకువెళ్ళారు. చిన్నప్పుడు వాళ్ళు చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటూ మిగిలిన వాళ్ళకి ఆ విశేషాలు చెప్పసాగారు. అప్పుడు కుందన అంజలితో, అమ్మ, నువ్వు చిన్నప్పుడు ఉన్న ఇల్లు నాకు చూపించవా అని అడిగింది. దాంతో అంజలికి సావిత్రి గుర్తుకు వచ్చింది. కూతురు దగ్గర ఏమీ దాచకూడదని సావిత్రి గురించి, రఘురాం గురించి, కావ్య గురించి చెప్పింది. కావ్య చనిపోవడం గురించి కూడా చెప్పింది. అంతా విన్న కుందన తనని ఒక్కసారి అక్కడికి తీసుకువెళ్ళమని రిక్వెస్ట్ చేసింది. సరే కుందన, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక వెళ్దాం అని చెప్పింది. అందరూ ఈవినింగే గెస్ట్ హౌస్కి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ అలా స్పెండ్ చేశారు. మర్నాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశాక క్యాబ్ మాట్లాడుకొని అందరూ రఘురాం ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి అంజలి డోర్ కొట్టగానే రఘురాం డోర్ ఓపెన్ చేశారు. మొదటి వచ్చిన వ్యక్తి ఎవరో రఘురాంకి అర్థం కాలేదు. తర్వాత అంజలి రఘురాంతో బాగున్నారా నాన్న అని పలకరించగా అంజలిని పోల్చుకున్నాడు. కళ్ళతో ఆనంద బాష్పాలు. వెంటనే సావిత్రి, చూడు ఎవరు వచ్చారు అని గట్టిగా పిలిచాడు. లోపలి నుంచి కళ్ళజోడు సవరించుకుంటూ సావిత్రి వచ్చింది. అంజలిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అమ్మ అని అంజలి గట్టిగా పిలవగా అంజలి అని కౌగిలించుకొని బోరున ఏడవసాగింది. కొంచెం సేపటికి తీరుకొని అంజలితో వచ్చిన నేహ, ఆనంద్ మిగిలిన వాళ్ళని లోపలికి రమ్మని పిలిచింది. వాళ్ళందరికీ మర్యాదలు చేసింది. అంజలి కుందనను పిలిచి, చూడు కుందన, ఈవిడే మా అమ్మ సావిత్రి, నాన్న రఘురాం అని పరిచయం చేసి తన కూతుర్ని వాళ్ళకి చూపించింది. వాళ్ళకి వినయంగా నమస్కరించింది కుందన. అంజలి కడుపుతో ఉన్న విషయం కూడా తెలుసుకోకుండా బయటకు గెంటేసి గుడ్డిదానిలా ప్రవర్తించినందుకు సిగ్గుతో తనలో తానే కుమిలిపోయింది సావిత్రి. వాళ్ళందరికీ కాఫీ ఇచ్చి అందరినీ పేరు పేరున పలకరించింది. కుందన సావిత్రి దగ్గరికి వచ్చి, ఈ ఇంట్లో మా అమ్మ ఉన్న గది చూపించవా అని అడిగింది. దాంతో సావిత్రి, రా అమ్మ చూపిస్తాను అని చెప్పి కుందనాన్ని లోపలికి తీసుకువెళ్ళింది సావిత్రి. అంజలిని కూడా లోపలికి పిలిచింది. అంజలి తన పెరిగిన ఇంటిని, ఆ జ్ఞాపకాలనే నెమరు వేసుకుంటుంది. కుందన వాళ్ళ అమ్మ ఉన్న గదిని, ఇంటిని అడుగడుగున ఫోటోల్లో తీసుకుంది. వచ్చి చాలాసేపు అవ్వడంతో అంజలి బయలుదేరడానికి సిద్ధపడింది. వెళ్ళొస్తామమ్మా అని చెప్పి బయలుదేరబోయింది. సావిత్రి అంజలిని ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకొని, జరిగినవన్నీ మర్చిపోయి నన్ను క్షమించు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను, కానీ నన్ను క్షమించు. పాపకి ఎవరూ లేరు అనుకోకు. అమ్మమ్మ, తాతయ్య ఉన్నారు. ఇది నీ ఇల్లు. నువ్వు కుందన వచ్చి వెళ్తూ ఉండండి అని చెప్పారు సావిత్రి. వెళ్ళే ముందు కుందన సావిత్రితో, బాయ్ అమ్మమ్మ, తాతయ్య అని చెప్పి క్యాబ్ ఎక్కింది. కుందన పిలిచిన పిలుపుతో సావిత్రి, రఘురాం మనసులో అప్పటి వరకు ఉన్న గిల్టీ ఫీల్ తగ్గింది. సావిత్రి, రఘురాం ఇంటి నుంచి వచ్చి లంచ్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని షాపింగ్కి వెళ్ళారు.
షష్ఠి హారిక దంపతులకి వివేక్ దంపతులకి బట్టలు తీసుకుంది అంజలి. మిగిలిన వాళ్ళకి కూడా షాపింగ్ చేశారు. ప్రతిరోజు వివేక్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు అంజలిని కుందనాని ఇంటికి తీసుకువెళ్ళడానికి. కానీ కుందన వస్తాము వస్తాము అంటుందే కానీ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. అలా ఒక 2 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు టెంపుల్స్ చూస్తూ సరదాగా అందరూ టైం స్పెండ్ చేశారు. షష్ఠి రోజు రానే వచ్చింది. ఆ రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి రెడీ అయి వెళ్ళారు అంజలి, కుందన. మిగిలిన వాళ్ళు హారిక వాళ్ళు వీళ్ళని బాగా రిసీవ్ చేసుకున్నారు. కుందనాని చూసి అందరూ మురిసిపోతున్నారు. కూతురుని పదే పదే చూస్తూనే ఉన్నాడు వివేక్. అంజలిని కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి అడగాలని అనుకున్నాడు. కానీ అడగలేకపోతున్నాడు వివేక్. హారిక రాజారాం దంపతులకు నమస్కారం పెట్టి అక్కడ గెస్ట్ల కోసం వేసిన సోఫాలో కూర్చున్నారు అంజలి, ఆమె ఫ్రెండ్స్. హారిక వచ్చి కుందనాని తనతో లోపలికి రమ్మని చెప్పడంతో అంజలి కుందనాని పంపించింది. వివేక్ అక్కడ ఉన్న సర్వెంట్స్తో అంజలిని, ఆమె ఫ్రెండ్స్ని చాలా జాగ్రత్తగా మర్యాదగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పాడు. రాజారాం కూడా వచ్చి అంజలి ఫ్రెండ్స్ని పలకరించారు. అప్పుడే లోపల నుంచి వచ్చిన నందిని అంజలిని చూసి మొహమాటంగా వచ్చింది. అంజలి మాత్రం మనస్ఫూర్తిగా నందినిని పలకరించింది. అంజలితో పాటు మిగిలిన వాళ్ళు కూడా నందిని, వివేక్ని కూడా పలకరించారు. వివేక్ని చూసి అంజలి ముఖంలో ఎలాంటి భావమూ లేదు, చాలా మామూలుగా ఉంది. కానీ వివేక్ అంజలిని ఒక ఆరాధన భావంతో చూస్తూనే ఉన్నాడు. పంతులు గారి వచ్చి కార్యక్రమం మొదలుపెట్టారు. హారిక రాజారాం దంపతులు పీటల మీద కూర్చోవడానికి రమ్మని పిలవగానే హారిక తనతో పాటు లోపలికి వచ్చి కుందనాన్ని కూడా తీసుకొని వచ్చింది. పట్టులంగా ఓనీతో ఒంటి నిండా నగలతో లక్ష్మీదేవిలా ఉన్న కుందనాన్ని చూసి వివేక్, నందిని, అంజలి మిగిలిన ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా సంతోషంగా చూడసాగారు. ఇన్ని సంవత్సరాలలో కుందనని ఎప్పుడు అలా చూడలేదు. హారిక కుందనాన్ని తన పక్కనే కూర్చోబెట్టుకొని వచ్చిన గెస్టులు అందరికీ తన మనవరాలని అని అందరికీ పరిచయం చేసింది. కుందనాతో చేయించాల్సిన పనులు అన్నీ పంతులు గారు దగ్గర ఉండి ఆమె చేత చేయించారు. అంజలి తను తీసుకున్న బట్టలు కుందన చేత హారిక దంపతులకు, వివేక్ దంపతులకు పెట్టించింది. వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేలా చేసింది. నందినికి కుందన బాగా నచ్చింది. అసలు వదలాలని అనిపించలేదు. మధ్యాహ్నం భోజనం అయ్యింది. మొత్తం ఫంక్షన్ అంతా చాలా చాలా బాగా అయ్యింది. వచ్చిన గెస్టులందరూ వెళ్ళిపోయారు. తర్వాత కుందన లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని తను నార్మల్ డ్రెస్ వేసుకొని బయటికి వచ్చింది. అమ్మ, ఈవినింగ్ ఫ్లైట్కి టైం అవుతుంది కదా, మనం లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలి కదా, పదండి. నేహ ఆంటీ, ఆనంద్ అంకుల్ వెళ్దాం పదండి అని పిలిచింది కుందన. ఆ మాటలు విని అందరూ నిర్ఘాతపోయారు. హారిక వెంటనే తేరుకుని, అమ్మ కుందన, ఈ బామ్మతో ఉండిపోవచ్చు కదా నువ్వు, మీ అమ్మ అని అడిగింది. చూడండి, నాకు మీరు అందరూ ఉన్నారేమో కానీ మా అమ్మకి ఉన్నది నేను మాత్రమే. నేను ఆమెను వదిలి ఉండలేను. నన్ను వదిలి అమ్మ కూడా ఉండలేదు. ఇన్ని సంవత్సరాలు నన్ను, అమ్మని బాగా చూసుకున్న ఫ్యామిలీ ఉంది మాకు. ఇవి చాలు. నేను అమ్మ బాధలో ఉంటే ఓదార్చడానికి ఇందు ఆంటీ, నేహ ఆంటీ ఉన్నారు. సపోర్ట్గా ఆనంద్ అంకుల్ ఉన్నారు. నన్ను ఫ్రెండ్లా, సిస్టర్లా ట్రీట్ చేయడానికి వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా మాకేం అక్కర్లేదు. ఇంత అక్కర్లేని నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటే కేవలం పెద్దవారు మీరు పిలిచారు. మీ మనవరాలుగా నేను చెయ్యగలిగిన పని చెయ్యాలి అని వచ్చా అన్నారు. ఈ వయసులో మిమ్మల్ని బాధ పెట్టలేను. అందుకే అమ్మని ఒప్పించి మరీ ఇక్కడికి వచ్చాము అని చెప్తుంది. తర్వాత వివేక్ కుందన దగ్గరికి వచ్చి
బేబీ, నేను నీ ఫాదర్ని కదా, నువ్వు నాతో ఉండొచ్చు కదా అని అడిగాడు. చూడండి సార్, మీరు నాకు నాన్న కావచ్చు, కానీ నేను అన్న పర్సన్ ఉన్నాను అన్న విషయం మీకు చాలా సంవత్సరాలు తెలియదు. మీ అవసరం ఉండాల్సిన సమయంలో అమ్మకి నాకు లేరు, ఇప్పుడు అవసరం లేదు అని కరాఖండిగా చెప్పింది. నందిని దగ్గరికి వచ్చి, చూడండి నందిని ఆంటీ, మీరు నాకు చాలా బాగా నచ్చారు. మీరు ముంబై వస్తే మా ఇంటికి తప్పకుండా రండి అని చెప్పింది. హారిక రాజారాం దగ్గరకు వెళ్ళి, బాయ్ బామ్మ, తాతగారు అని చెప్పి వెళ్ళి క్యాబ్లో కూర్చుంది. కుందన మాటల నుంచి తేరుకున్న అంజలి, ఆమె ఫ్రెండ్స్ కూడా క్యాబ్లో కూర్చొని గెస్ట్ హౌస్కి వెళ్ళారు. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అక్కడ వీళ్ళ కోసం వివేక్ ఎదురు చూస్తూ ఉన్నాడు. కుందనతో మాట్లాడడానికి వచ్చాడేమో అని అనుకున్నారు అందరూ. కానీ అంజలితో మాట్లాడటం కోసం ఎదురు చూడసాగాడు. అంజలి దగ్గరికి వచ్చి అంజలి అని ప్రేమగా పిలిచాడు. దానికి అంజలి అతని వైపు చూసింది. నన్ను క్షమించు అంజలి, నేను చేసిన తప్పులు నాకు అర్థమయ్యాయి, కానీ అర్థమయ్యేసరికి చాలా లేట్ అయ్యింది. ఎంత లేట్ అయ్యింది అంటే తన జీవితకాలం ఇప్పుడు ఆ కాలానికి వెనక్కి తీసుకురాలేను. ఒక్కటైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంజలి, నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. నిన్ను నా ప్రేమను యాక్సెప్ట్ చెయ్యమని అడగలేదు. నందిని అంటావా, నీ మీద కోపంతో ప్రేమించాను అనుకున్నాను. మిగిలిన జీవితం కూడా అలా అనుకుంటూనే బ్రతికేస్తాను. ఇప్పుడు కుందన కోసం ఈ మాటలు చెప్తున్నాను అని మాత్రం అనుకోకు. ఈ క్షణం తర్వాత మనం మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు. అందుకే కనీసం ఇప్పటికైనా చెప్పాలి అనిపించింది, చెప్పాను అని చెప్పి అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. అంజలి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లైట్ టైం అవ్వడంతో తిరిగి ముంబైకి వెళ్ళారు. ఆ తర్వాత అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే సావిత్రి రఘురామ్కి అంజలిని చూడాలి అనిపించినప్పుడు వాళ్ళే అంజలి ఇంటికి వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళిపోతున్నారు. అలాగే హారికకి చూడాలి అనిపిస్తే కుందన ఒక్కతే వెళ్ళి 2 రోజులు ఉండి వచ్చేస్తుంది. ఇప్పుడు అంజలికి కుందన తనకి దూరం అయిపోతుందో అనే భయం లేదు. తన కూతుర్ని మంచి విలువలు తెలిసిన వ్యక్తిగా పెంచాలని, తన కాళ్ళపై తన నిలబడాలని అనుకున్న తన గోల్ రీచ్ అయ్యి లైఫ్ లాంగ్ తన ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంది అంజలి. మళ్ళీ వివేక్ జీవితంలోకి వెళ్లకుండా నోట్, లైఫ్లో బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయని జీవితం మీద ఆశ వదిలేసి బ్రతికే చాలామందికి అంజలి ఒక ఉదాహరణ. ఆనంద్ లాంటి వ్యక్తి ఎవరి జీవితంలోకి వచ్చినా ఆ మనిషి చాలా అదృష్టవంతుడు. అలా అంజలి జీవితంలో అదృష్టం అంటే ఆనంద్, ఇందు, నేహ, వరుణ్ వాళ్ళే తన జీవిత గమ్యాన్ని మార్చారు. ఇలాంటి స్నేహితులు ఉన్న ఎవరి జీవితమైనా చాలా బాగుంటుంది. ఒక మనిషి ఎలా ఉండకూడదో చెప్పే వ్యక్తి వివేక్. ఒక ఫ్రెండ్కి ఎంత సపోర్ట్ చేయాలో తెలిపే వ్యక్తి ఆనంద్. నాకు ఈ అంజలి స్టోరీని ఆదరించినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఇలానే నా మిగిలిన స్టోరీస్ కూడా చూస్తారు. మీ సపోర్ట్ని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ స్టోరీ మీకు అనిపించిందో ప్లీజ్ దయచేసి కామెంట్ చేసి మీ విలువను తెలియచేయండి.